హలో ఎవ్రీవన్. సో డెడ్పూల్ అండ్ వూల్వరిన్ మూవీ రిలీజ్ అవబోతుంది అండ్ అందరికీ ఈ మూవీ మీద మంచి ఎక్సైట్మెంట్ ఉంది. బట్ చాలా మందికి అసలు ఈ ఎక్స్మెన్ ఎవరు ఆర్ డెడ్పూల్ ఏంటి, టైం లైన్ ఏంటో ఇదంతా తెలియదు. అండ్ దానికి వన్ ఆఫ్ ద రీజన్ మూవీ ఫ్రాంచైజ్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ టైం లైన్ ఉన్నది ఈ ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ కే. బికాస్ లిటరలీ 13 మూవీస్ తో వీళ్ళు టైం లైన్ తో కబడ్డీ ఆడుకున్నారు. లైక్ బుల్లెట్ తో గతం మర్చిపోవటం, బ్యాక్ కెళ్ళి ఫ్యూచర్ మార్చడం, అండ్ ఈ మొత్తం కాకుండా ఒక కొత్త టైంలో ఒక క్యారెక్టర్ కి ఫేర్వెల్ ఇవ్వటం. అండ్ ద మోస్ట్ ఫన్నీ పార్ట్ ఇస్ డిజ్నీ అండ్ ఫాక్స్ మర్జర్ తో లాస్ట్ రిలీజ్ అయిన 2 మూవీస్ అయితే ఎవరూ చూడలేదు. సో ఇలా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. బట్ డోంట్ వరీ, నేనున్నాగా అన్ని మూవీ ఫ్రాంచైజ్ మిల్లనే ఈ మూవీ ఫ్రాంచైజ్ ని కూడా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్క వీడియోలో. అంటే లైక్ దెబ్బకి ఒక్క వీడియో చూసి మరి డైరెక్ట్ గా డెడ్పూల్ అండ్ వూల్వరిన్ మూవీ చూడడానికి వెళ్ళిపోవచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్ 13 మూవీస్ చూసి మొత్తం సమరైజ్ చేసి ఒక్క వీడియోలో చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. సో అందుకే ఈ పాయింట్ కోసమైనా మీరు కనీసం లైక్ చేసి అదే చేత్తో సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ చాలా మంది రివ్యూస్ ఆర్ బ్రేక్ డౌన్స్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మూవీ ఫ్రాంచైజ్ కి 2 టైప్స్ ఆఫ్ టైమ్ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది వాళ్ళు మూవీ రిలీజ్ చేసిన ఆర్డర్, అండ్ సెకండ్ ది మూవీలో ఉన్న క్రోనలాజికల్ ఆర్డర్. సో నేను మోస్ట్లీ రిలీజ్ ఆర్డర్ వైజ్ ఫాలో అవుతాను. బికాస్ క్రోనలాజికల్ ఆర్డర్ వైజ్ చెప్పడం నాకు ప్రాబ్లం కాదు, కానీ ఇనేప్పుడు మీకు హిస్టరీ క్లాస్ వెళ్ళే ఉండిద్ది. సో ట్రస్ట్ మీ, క్లియర్ గా క్లారిటీతో చెప్తాను. సో మూవీస్ లోకి వెళ్లే ముందు చిన్న బ్రీఫ్. టైం తో పాటు కొంతమంది హ్యూమన్స్ లో కొన్ని ఎవల్యూషన్స్ అనేవి వస్తాయి. దాంతో వాళ్ళు కొన్ని స్పెషల్ పవర్స్ అనేవి ఉంటాయి, అండ్ వాళ్ళని మ్యూటెంట్స్ అని అంటాము. సో మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఇద్దరు. ఫస్ట్ చార్ల్స్ జేవియర్ ఆర్ ప్రొఫెసర్ ఎక్స్. ఈయన దగ్గర టెలిపతి ఆర్ టెలికైన్సిస్ లాంటి పవర్స్ అనేవి ఉంటాయి. ఇన్ బ్రెయిన్ కంట్రోల్ అని అలాంటివి చేయగలడు. సో ఇన్ బిలీవ్ ఏంటంటే హ్యూమన్స్ అండ్ మ్యూటెంట్స్ అందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఆర్ అదే ఇన్ ఫ్రెండ్ నౌ ఎనిమీ అయిన మ్యాగ్నిటో ఏకే ఎరిక్ బిలీఫ్ ఏంటంటే హ్యూమన్ కన్నా మ్యూటెంట్స్ బాగా పవర్ఫుల్. బట్ అదే హ్యూమన్స్ మ్యూటెంట్స్ ని తొక్కేద్దాం అనుకుంటున్నారు. సో అందుకే హ్యూమన్స్ అందరిని చంపేసి మ్యూటెంట్స్ వాళ్ళని రూల్ చేయాలని. అండ్ అలా తనకు కనిపించడానికి రీజన్ వచ్చేసి తన పాస్ట్. అదేంటో మనకి మూవీస్ లో తెలిసిద్ది. ఇంకా ఈ బ్రీఫ్ చాలే కానీ మూవీస్ లోకి వెళ్దాము. ఫస్ట్ మూవీ వచ్చేసి 2000 లో రిలీజ్ అయింది, అండ్ ఈ మూవీ పేరు ఎక్స్మెన్. సో ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి 1994 టైం లైన్ చూపిస్తారు. ఇన్ విచ్ మ్యాగ్నెటో చిన్నప్పుడు తన మదర్ ని తన దగ్గర నుంచి సెపరేట్ చేస్తుంటే తను అనుకోకుండా మ్యాగ్నెటిక్ పవర్స్ అనేవి వాడతాడు. సో అందరికీ తెలిసిద్ది తన దగ్గర మ్యాగ్నెటిక్ పవర్స్ అనేవి ఉన్నాయి అని. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మనకి మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చేస్తారు. సో ఇక్కడ టైం లైన్ రఫ్లీ వచ్చేసి మెన్షన్ చేయలేదు కాబట్టి 2000 నుంచి 2004 తీసుకోవచ్చు. సో మన రోగ్ ని అక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేస్తా చూడొచ్చు. కానీ తను టచ్ చేయగానే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోమలోకి వెళ్ళిపోతాడు. బికాస్ తన పవర్ వచ్చేసి పక్కన వాళ్ళ దగ్గర నుంచి పవర్స్ అనేవి అబ్జర్వ్ చేసుకోవడం, టచ్ చేసి. అండ్ తన పవర్స్ చూడగానే వాళ్ళ పేరెంట్స్ అందరూ భయపడుతున్నారు కాబట్టి తన అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి యుఎస్ పార్లమెంట్ చూపిస్తారు. ఇన్ విచ్ సెనేటర్ అంటాడు మ్యూటెంట్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేయాలని. అంటే ఎవ్రీ మ్యూటెంట్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం గవర్నమెంట్ కి ఇవ్వాలని చెప్పి సెనేటర్ బిల్ పాస్ చేయమని అడుగుతాడు. కానీ అక్కడే ఉన్న జీన్ గ్రే ఆ బిల్ ని అపోజ్ చేసింది. ఇండియా ఇక్కడ జీన్ గ్రే మ్యూటెంట్ అని చెప్పి ఎవరికీ తెలియదు. కానీ సెనేటర్ అంటాడు ఇప్పుడు బానే ఉంది, కానీ ఫ్యూచర్ లో ఒక మ్యూటెంట్స్ ఆ పవర్స్ ని చెడుగా వాడితే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని. అండ్ దానికి అందరూ అగ్రీ చేస్తారు బిల్ పాస్ చేయమని. అండ్ ఆ పార్లమెంట్ లో జరిగేది మొత్తం అక్కడ మ్యాగ్నిటోను చార్ల్స్ జేవియర్ ఇద్దరు చూస్తా అంటారు. అండ్ అది చూసిన మ్యాగ్నిటో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ తను ఆపడానికి ప్రొఫెసర్ ఎక్స్ వెళ్తాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో నేను స్టార్టింగ్ లో చెప్పిన కాన్వర్సేషన్ జరిగిద్ది దట్ మ్యూటెంట్స్ అండ్ హ్యూమన్స్ హ్యాపీలీ కలిసి ఉండొచ్చు. అండ్ దానికి ఆపోజిట్ గా మ్యాగ్నిటో అంటాడు లేదు మ్యూటెంట్స్ హ్యూమన్స్ ని రూల్ చేయాలని చెప్పి. అండ్ అది చెప్పి అక్కడ నుంచి మ్యాగ్నిటో వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ లో మనం ఏం చూస్తామంటే ఇంటి నుంచి బయటకు వచ్చిన రోగ్ తిరుగుతూ ఉంటది. అండ్ ఒక బార్ లో తను వూల్వరిన్ ని చూసిద్ది. అండ్ అక్కడ వూల్వరిన్ కేజ్ ఫైట్స్ ఆడుతూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న హ్యూమన్స్ కి తెలిసిద్ది తనకు మ్యూటెంట్ అని. ఇంకా అందుకే వూల్వరిన్ అక్కడ నుంచి వచ్చేస్తాడు. అండ్ తనకు తెలియకుండా దాక్కుని రోగ్ తన బండిలోకి తనతో పాటు వచ్చేస్తుంది. కానీ సడన్ గా మధ్యలో సైబర్ టూత్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. సో తను కూడా ఒక మ్యూటెంట్, అండ్ తను మ్యాగ్నెటో కోసం పనిచేస్తాడు. సో తను వూల్వరిన్ మీద అటాక్ చేస్తుంటే వూల్వరిన్ హెల్ప్ లాగా స్ట్రామ్ అను సైక్లోప్స్ వస్తారు. అండ్ ఇంకా సైబర్ టూత్ నోడిచ్చాక వూల్వరిన్ అండ్ రోగ్ వీళ్ళిద్దరిని చార్ల్స్ జేవియర్ స్కూల్ కి తీసుకెళ్తారు. సో ఈ స్కూల్ ని చార్ల్స్ జేవియర్ ఏకే ప్రొఫెసర్ ఎక్స్ కట్టాడు. సో దట్ మ్యూటెంట్స్ అందరూ ఇక్కడ హ్యాపీలీ ఉండొచ్చని. సో అక్కడ వూల్వరిన్ వెళ్ళి ప్రొఫెసర్ ఎక్స్ ని కలుస్తాడు. అండ్ ప్రొఫెసర్ ఎక్స్ అంటాడు కంగారు పడొద్దు, నేను నీకు హెల్ప్ చేస్తా. సో దట్ నీ 15 years బ్యాక్ జరిగిన నీ పాస్ట్ ఏదైతే ఉందో అది నీకు గుర్తొచ్చింది. సో కొన్ని కారణాల మూలన వూల్వరిన్ కి తన పాస్ట్ అనేది గుర్తుండదు. సో ప్రొఫెసర్ ఎక్స్ తనకి హెల్ప్ చేస్తాను అంటాడు కాబట్టి వూల్వరిన్ కూడా ఇంకా ఆగుతాడు. సో ఇంకా అందుకే వూల్వరిన్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తారు. అండ్ ఎక్స్పెరిమెంట్స్ చేసాక తెలిసిద్ది తన బాడీ మొత్తంలో అడమెంటియం అనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెటల్ అనేది ఉందని. నెక్స్ట్ మనం వైట్ హౌస్ వెళ్తున్న సెంటర్ ని చూడొచ్చు ఆ బిల్ పాస్ చేయడానికి. కానీ తన మీద మిస్టిక్ ఏకే రేవన్ అటాక్ చేసి తన కిడ్నాప్ చేసి మ్యాగ్నిటో దగ్గరికి తీసుకెళ్లిద్ది. అండ్ మ్యాగ్నిటో చెప్తాడు దట్ మీరు అలా మ్యూటెంట్స్ అండ్ హ్యూమన్స్ ని వేరే వేరేగా చూస్తున్నారు కదా, సో అందుకే నేను అందరినీ
అందరినీ మ్యూటెంట్స్ లాగా మార్చేస్తాను సో దట్ అందరూ ఇంకా ఈక్వల్ గా ఉంటారని. అలా చెప్పిన మ్యాగ్నెటో అక్కడికి వెళ్ళి ఒక మిషన్ అనేది స్టార్ట్ చేస్తాడు. అది డైరెక్ట్ గా వచ్చి సెనేటర్ మీద అటాక్ చేస్తుంది. సో రోగ్ ఒకసారి వూల్వరిన్ చూద్దామని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిద్ది. కానీ వూల్వరిన్ ఎవరో తన మీద అటాక్ చేస్తున్నారు అనుకుని తన క్లాస్ అనేవి గబాల్న రోగ్ లోపల గుచ్చేస్తాడు. కానీ రోగ్ దగ్గర ఉన్న పవర్స్ తో తన వూల్వరిన్ పవర్స్ అనేవి కొంతసేపు తీసుకునిద్ది. దాంతో రోగ్ తగిలిన దెబ్బలు అనేవి హీల్ అవుతాయి. కానీ ఆ మొత్తం వలన రోగ్ భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం ఏం చూస్తామంటే మ్యాగ్నెటో వాడిన మిషన్ వలన సెనేటర్ కూడా ఇప్పుడు ఒక మ్యూటెంట్ వెళ్ళే మారతాడు. తన దగ్గర ఎలాస్టిక్ ఎబిలిటీస్ అనేవి వస్తాయి. అండ్ ఇంకా దాంతో తన జైలు నుంచి తప్పించుకుని బయటకు వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం రేవన్ చూస్తాము. సో రేవన్ ఎబిలిటీ వచ్చేసి ఎవరిలాగానే ట్రాన్స్ఫార్మ్ అవ్వగలదు. సో అందుకే కావాలని చెప్పి రోగ్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళే ట్రాన్స్ఫార్మ్ వచ్చి రోగుని మ్యానిపులేట్ చేసిద్ది. అదిన్న రోగ్ నేను ఎక్కడ ఉంటే అందరికీ ప్రాబ్లం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. కానీ తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి చార్ల్స్ జేవియర్ ఆ స్కూల్ లోపల సెలిబ్రో అనే డివైస్ యూజ్ చేస్తాడు. సో ఆ డివైస్ యూజ్ చేస్తే ఎక్కడే మ్యూటెంట్ ఉన్న ప్రొఫెసర్ ఎక్స్ కి తెలిసిపోద్ది. సో అలా రోగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉందని చెప్పి వూల్వరిన్ అను మిగతా టీం ని అక్కడికి పంపిస్తాడు. వూల్వరిన్ తనతో మాట్లాడి తను మళ్ళీ స్కూల్ కి వచ్చేట్టు ఒప్పిస్తాడు. కానీ అంతలోనే అక్కడ మ్యాగ్నెటో టీం వచ్చి అటాక్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి వాళ్ళు రోగుని తీసుకెళ్లిపోతారు. బికాస్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే రోగ్ పవర్స్ వాడి ఆ మిషన్ పవర్ అనేది ఎనాన్స్ చేసి అందరినీ మ్యూటెంట్స్ లాగా మార్చడమే. సో తన కాపాడడానికి ఎక్స్‌మెన్ టీం తో పాటు వూల్వరిన్ కూడా వెళ్తాడు. అండ్ వాళ్ళందరూ అక్కడ మ్యాగ్నెటో టీం తో ఫైట్ చేసి లాస్ట్ లో తన్ని కాపాడతారు. అండ్ ఇక వూల్వరిన్ ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోతాడు. బట్ రోగ్ అక్కడే ఉండిపోద్ది. అండ్ నెక్స్ట్ మనకి ఏం చూపిస్తారంటే మ్యాగ్నెటోని స్పెషల్ గా తయారు చేసిన ఒక ప్లాస్టిక్ జైల్లో పెడతారు. అండ్ అక్కడ ప్రొఫెసర్ ఎక్స్ వచ్చి తనతో పాటు చెస్ ఆడతాడు. అండ్ ఎలా ఈ మూవీ అనేది ఎండ్ అయ్యింది. అండ్ దెన్ కమ్స్ ఎక్స్‌మెన్ 2. ఈ మూవీ 2003 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో టైమ్ లైన్ కూడా 2003. సో మూవీ స్టార్టింగ్ లో వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ మీద ఒక మ్యూటెంట్ అటాక్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము లాస్ట్ మూవీలో చార్ల్స్ చెప్పిన లొకేషన్ కి వూల్వరిన్ ఇప్పుడు వెళ్తాడు. అయినా తనకేమీ గుర్తురాదు. అండ్ ఇంకోవైపు ఎక్స్‌మెన్షన్ లో ఎక్స్‌మెన్ అందరూ డిస్కస్ చేస్తారు దట్ ఎవరో కావాలనే అటాక్ చేశారు సో దట్ మ్యూటెంట్స్ మీద హేట్ రావాలని చెప్పి. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి ఒక కొత్త క్యారెక్టర్ చూపిస్తారు, విలియం స్ట్రైకర్. సో క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి బికాస్ ఫ్రాంచైజ్ లో చాలా విషయాలు ఇతని మూలానే జరుగుతాయి. అండ్ అక్కడే మనం ప్రీవియస్ మూవీలో చూసిన సెనేటర్ ను చూడొచ్చు. బట్ యాక్చువల్లీ ప్రీవియస్ మూవీలో సెనేటర్ చనిపోతాడు. కానీ ఇక్కడ తన ప్లేస్ మిస్టీ తీసుకుని కూర్చునిద్ది. సో ఇక్కడ సెనేటర్ ప్రెసిడెంట్ కి ఎక్స్‌మెన్ స్కూల్ చూపించి అక్కడ కొంతమంది ఎక్స్‌మెన్ ఉంటారు అని ఇదే వాళ్ళ స్కూల్ అని చెప్పి కొన్ని ఫొటోస్ అనేవి చూపిస్తాడు. అని చెప్తాడు దట్ మనం వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయాలని. బట్ అక్కడ మిస్టీ సెనేటర్ రూపంలో ఉంటుంది కాబట్టి తన విషయాన్ని అపోజ్ చేసిద్ది. ఇంకా ప్రెసిడెంట్ కూడా వద్దని చెప్తాడు. అండ్ తర్వాత మనకు తెలిసిద్ది స్కూల్ గురించి సంబంధించిన విషయాలన్నీ మ్యాగ్నెటో స్ట్రైకర్ కి చెప్పాడని. అండ్ దెన్ మనం స్ట్రైకర్ ని మ్యాగ్నెటో జైల్లో చూడొచ్చు. సో ఇక్కడ స్ట్రైకర్ చాలా బలవంతంగా కొన్ని టెక్నిక్స్ వాడి మ్యాగ్నెటో దగ్గర నుంచి నిజమనే చెప్పేస్తున్నాడు. ఈసారి తన జేవియర్ స్కూల్ దాంట్లో ఉండే సీక్రెట్ రోడ్స్ ఈ విషయాలన్నీ అడుగుతాడు. అండ్ మ్యాగ్నెటో కూడా ఇంజెక్షన్ మూలన నిజమంతా చెప్పేస్తాడు. అండ్ దెన్ వీసి వూల్వరిన్ మళ్ళీ స్కూల్ కి తిరిగి వస్తాడు. అండ్ అక్కడ చార్ల్స్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు దట్ నువ్వు చెప్పిన లొకేషన్ కి వెళ్ళినా గానీ నాకేం గుర్తు రాలేదని. అండ్ ఇంకోవైపు మిస్టీ విలియం సెక్రటరీ రూపంలో మారి అక్కడికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంది దట్ మ్యాగ్నెటో ఎక్కడ ఉన్నాడు అసలు ఏం జరిగిందని. అండ్ దెన్ ప్రొఫెసర్ ఎక్స్ మ్యాగ్నెటో దగ్గరికి వెళ్ళాక తెలిసిద్ది ఇదంతా స్ట్రైకర్ కావాలని చేస్తున్నాడని. అండ్ ఇంకోవైపు అనుకున్నట్టే స్ట్రైకర్ మ్యాన్షన్ మీద అటాక్ చేస్తాడు. కానీ అక్కడ నుంచి వూల్వరిన్ అను మిగతా వాళ్ళు ఎలాగోలా తప్పించుకుంటారు. బట్ చార్ల్స్ స్ట్రైకర్ కిడ్నాప్ చేస్తాడు. అండ్ అలాగే సెలిబ్రో రూమ్ గురించి ఉన్న డీటెయిల్స్ మొత్తం తను తెలుసుకుంటాడు సో దట్ తను ఇంకో సెపరేట్ రూమ్ అని తయారు చేయొచ్చని. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము మిస్టీ మ్యాగ్నెటో దగ్గరికి వెళ్లే గార్డ్ లోపల మ్యాగ్నెట్ అనేది ఇంజెక్ట్ చేసిద్ది సో దట్ మ్యాగ్నెటో దాని హెల్ప్ తో తప్పించుకోవచ్చని. అండ్ అనుకున్నట్టే గార్డ్ లోపలికి వెళ్ళగానే మ్యాగ్నెటో తన బాడీ లోపల ఉన్న మెటల్ తో బయటకు వచ్చేస్తాడు. అండ్ దెన్ ఇంకా బయట ఉన్న వూల్వరిన్ కొంతమంది మ్యాగ్నెటో వీళ్ళందరూ కలిసి ప్రొఫెసర్ ఎక్స్ ని ఎక్కడికి తీసుకెళ్లారో ఆలోచిస్తారు. సో మ్యాగ్నెటో వూల్వరిన్ తో అంటాడు దట్ నీ మెమరీస్ లో పద్దాకా నీకు ఆల్కైల్లే కనపడుతుంది. అండ్ అలాగే నీ పాస్ట్ కి స్ట్రైకర్ కూడా కనెక్షన్ అనేది ఉంది. మేబీ ఆల్కైల్ దగ్గరికి చార్ల్స్ జేవియర్ ని తీసుకెళ్లి ఉంటాడని చెప్పి వాళ్ళందరూ బయలుదేరతారు. సో యాక్చువల్లీ స్ట్రైకరే వూల్వరిన్ కి అడమెంటింగ్ క్లాస్ అనేవి ఇస్తాడు. అండ్ దాని గురించి మనకి తర్వాత తెలిసింది. అండ్ నెక్స్ట్ స్ట్రైకర్ ప్రొఫెసర్ ఎక్స్ కి అసలు ఏం జరుగుతుందో చెప్తాడు. దట్ కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ పిల్లోడు కూడా ఒక మ్యూటెంటే. అండ్ తన దగ్గర పక్కన వాళ్ళకి ఇమాజినరీ డ్రీమ్స్ చూపించడం అనే పవర్ అనేది ఉంది. సో తన్ని ప్రొఫెసర్ ఎక్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు స్కూల్లో జాయిన్ చేసుకోమని చెప్పి ప్రొఫెసర్ ఎక్స్ వద్దన్నాడంట. తర్వాత పిల్లోడు వాళ్ళ మదర్ కి ఇమాజినరీ డ్రీమ్స్ చూపించాడు. దాంతో వాళ్ళ మదర్ గన్ పెట్టి షూట్ చేసుకుని చచ్చిపోయింది. సో అందుకే తనకి మ్యూటెంట్స్ అంటే హేట్. సో యాక్చువల్లీ తన ప్లాన్ ఏంటంటే సెర్బ్రో రూమ్ లాగానే తనకు రూమ్ అనేది క్రియేట్ చేశాడు. సో ప్రొఫెసర్ ఎక్స్ పవర్స్ తో ఉన్న మ్యూటెంట్స్ అందరు లొకేషన్ తెలుసుకుని వాళ్ళ మీద అటాక్ చేపించి చంపించారనేది తన ప్లాన్. సో అందుకే వాళ్ళ పిల్లోడు ఎవరైతే ఉన్నారో తను తెస్తాడు అని చెప్తాడు. ప్రొఫెసర్ ఎక్స్ కూడా ఇమాజినరీ డ్రీమ్స్ చూపి సో దట్ తన మ్యూటెంట్స్ అందరినీ వెతకగలడని. అండ్ అనుకున్నట్టు తన పవర్స్ పడితే ప్రొఫెసర్ ఎక్స్ నమ్మేసి మ్యూటెంట్స్ ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ అంతలోనే అక్కడికి స్ట్రామ్ అను సైక్లప్స్ వచ్చి ప్రొఫెసర్ ఎక్స్ ని కాపాడతారు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము వూల్వరిన్ కి ఆపోజిట్ లాగా ఇంకో ఫీమేల్ మ్యూటెంట్ ఉంటుంది. అండ్ తన మీద కూడా స్ట్రైకర్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. అండ్ ఇంకా అందుకే తనకు కూడా అడమెంటం నెయిల్స్ అనేవి దొరుకుతాయి. సో వీళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి ఫైట్ అనేది జరిగిద్ది. బట్ లాస్ట్ లో వూల్వరిన్ తను ఓడిస్తాడు. ఇంకా వాళ్ళందరూ అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటకు వస్తారు. కానీ వాళ్ళు ఏం చూస్తారంటే ఈ మొత్తం ఫైట్ మూలన అక్కడే దగ్గరలో ఉన్న ఒక డ్యామ్ అనేది ఇరిగిపోద్ది. దాంతో వాటర్ మొత్తం వచ్చేస్తాయి.
చేస్తుంది. ఇంకా అందుకే జీన్ తనకు తాను సాక్రిఫైస్ చేసిద్ది. వేరే ఫ్లైట్ మొత్తం టేక్ ఆఫ్ అయ్యేదాకా తన వాటర్ ఆపిద్ది అండ్ అక్కడే తనకు తాను సాక్రిఫైస్ చేసిద్ది. దీంతో సైక్లాప్స్ అయితే బాగా డిసప్పాయింట్ అవుతాడు బికాస్ సైక్లాప్స్ లవ్స్ జీన్ గ్రే కాబట్టి. అండ్ దెన్ వీళ్ళు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తారు దట్ మ్యూటెంట్స్ లో ఉన్న వాళ్ళందరూ విలన్స్ కాదు, దాంట్లో కూడా చాలా మంది మంచోళ్ళు ఉంటారు లైక్ జీన్ గ్రే. సో అందుకే వాళ్ళు ఏ బిల్ అయితే పాస్ చేయాలనుకున్నారో దాన్ని ఆపేయమని చెప్తారు. ఇంకా ప్రెసిడెంట్ కూడా అర్థం చేసుకుని ఆ బిల్ ని ఆపేస్తాడు. అండ్ ఇలా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఆ లేక్ లో డార్క్ ఫినిక్స్ ని చూపిస్తారు. దట్ మీన్స్ ఇంకా జీన్ బతికే ఉందని. అండ్ ఇలా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ దెన్ కమ్స్ ఈ ట్రిలాజీలో లాస్ట్ మూవీ ఎక్స్-మెన్ ది లాస్ట్ స్టాండ్. ఈ మూవీ వచ్చేసి 2006 లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ స్టార్టింగ్ లో మనం వోల్వరిన్ అండ్ మిగతా టీమ్ మెంబర్స్ ఒక ఫైట్ చేస్తా చూడొచ్చు. సో యాక్చువల్లీ ఆ ఫైట్ వచ్చేసి ఒక వర్చువల్ సిమ్యులేషన్. సో వాళ్ళు ఫైట్ చేయడానికి ప్రాక్టీస్ అక్కడ చేస్తున్నారు ఎక్స్-మెన్ మ్యాన్షన్ లో. అండ్ దెన్ వి సీ హ్యాంక్ యాస్ బీస్ట్. సో తన ప్రెసిడెంట్ దగ్గర పని చేస్తున్నాడు. అండ్ అక్కడ వాళ్ళకి ఏం తెలిసిందంటే మిస్టిక్ యాక్చువల్లీ కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ అవి దొంగలిచ్చి అక్కడ నుంచి తప్పించుకుంటే తను పట్టుకున్నారు. అండ్ దెన్ వి సీ ఒక ల్యాబ్ బయట ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్. సో యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కొత్త టైప్ ఆఫ్ మెడిసిన్ అనేది కనిపెట్టారు. సో దట్ ఆ మెడిసిన్ కనుక మ్యూటెంట్స్ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ నార్మల్ హ్యూమన్స్ లాగా మారిపోగలరు. అండ్ వాళ్ళు చెప్తారు కూడా ఏ మ్యూటెంట్ అయితే నార్మల్ గా మారిపోలో వాళ్ళు వచ్చి ఆ ఇంజెక్షన్ తీసుకొచ్చని. అండ్ ఆ విషయం న్యూస్ లో రోగ్ చూస్తూ ఉంటది. అండ్ వచ్చేసి రోగ్ కూడా ఆ ఇంజెక్షన్ తీసుకోవాలనిపించింది. అండ్ దెన్ వి సీ ఒక అండర్ గ్రౌండ్ లో చాలా మంది అసలు ఈ మ్యూటెంట్ ఇంజెక్షన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడికి మ్యాగ్నెటో వచ్చి చెప్తాడు దట్ మ్యూటెంట్స్ ఆర్ మెంట్ టు బి రూల్డ్. అండ్ అందుకే వాళ్ళని తొక్కేద్దామని చెప్పి హ్యూమన్స్ మ్యూటెంట్స్ ని మళ్ళీ హ్యూమన్స్ లాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అందుకే ఈ ప్రాసెస్ ని మనం ఆపాలని చెప్పి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా టీమ్ లో జాయిన్ అవ్వమని చెప్పి మ్యాగ్నెటో చెప్తాడు. అండ్ తను అడిగినట్టే కొంతమంది వచ్చి తన టీమ్ లో జాయిన్ అవుతారు. అండ్ నెక్స్ట్ మనం జేవియర్ స్కూల్ ని చూస్తాము. ఇన్ విచ్ సైక్లాప్స్ జీన్ గ్రే ని వెతకడానికి అక్కడికి మళ్ళీ వెళ్తానని చెప్తాడు. బట్ వోల్వరిన్ వద్దని చెప్పినా గానీ సైక్లాప్స్ తన బైక్ తీసుకుని ఆ లేక్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెళ్ళి ఎంత ఎతికినా గానీ జీన్ గ్రే కనపడదు. ఇంకా అందుకే కోపంతో తన స్పెక్స్ అనేవి తీస్తాడు. దాంతో లేజర్ తో తను ఆ రివర్ లోకి షూట్ చేస్తాడు. అండ్ దెన్ హీ సీస్ జీన్ గ్రే తన ఎదురుగా వచ్చి నుంచునిద్ది. అండ్ తను చెప్పిద్ది తన పవర్స్ తో ఆ లేజర్ నాపిద్ది. సో అందుకే స్పెక్స్ తీసేయమని. అండ్ దెన్ దే బోత్ కిస్. అండ్ చూస్తానని మనకు అర్థమైద్ది అక్కడ ఏదో జరుగుతుందని. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం హ్యాంక్ ని చూస్తాము. సో యాక్చువల్లీ తను వాళ్ళు చెప్పిన ల్యాబ్ కి వస్తాడు. సో అక్కడ ఒక మ్యూటెంట్ పిల్లోడు ఉంటాడు. తన పవర్స్ వచ్చేసి వేరే వాళ్ళ మ్యూటెంట్ ఎబిలిటీ అనేది డిసేబుల్ చేయగలడు. సో తన డిఎన్ఏ వాడి వాళ్ళ ఇంజెక్షన్స్ అనేవి తయారు చేశారు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము మిస్టిక్ ఒక రేవర్ ని కాపాడడానికి మ్యాగ్నెటో వెళ్తాడు. అండ్ ఒక పెద్ద ఫైట్ తర్వాత మిస్టిక్ ని కాపాడతాడు. అండ్ అక్కడ ఇంకా చాలా మంది మ్యూటెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరినీ తన టీమ్ లో జాయిన్ చేయించుకుంటాడు. కానీ అక్కడ ఉన్న ఒక పోలీస్ మ్యాగ్నెటో మీద ఒక బుల్లెట్ అనేది షూట్ చేస్తాడు. అండ్ మ్యాగ్నెటోని కాపాడడానికి మిస్టిక్ ఆ బుల్లెట్ అనేది తీసుకునిద్ది. కానీ యాక్చువల్లీ ఆ బుల్లెట్ వచ్చేసి పవర్స్ ని డిసేబుల్ చేసే ఇంజెక్షన్. దాంతో ఇంకా మిస్టిక్ కి తన పవర్స్ అనేవి పోతాయి. అండ్ అందుకే మ్యాగ్నెటో తను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అండ్ దెన్ వి సీ ప్రొఫెసర్ ఎక్స్ కి జీన్ మళ్ళీ వచ్చిందని చెప్పి విజన్స్ అనేవి వస్తాయి. అండ్ అందుకే స్ట్రామన్ లోగన్ ని మళ్ళీ ఆ లేక్ దగ్గరికి వెళ్ళమని వాళ్ళిద్దరిని పంపిస్తాడు. అండ్ అక్కడికి వెళ్తే అనుకున్నట్టే జీన్ స్లో లేకుండా అక్కడ పడి ఉండిద్ది. అండ్ ఇంకా వాళ్ళు వెతికితే అక్కడ సైక్లాప్స్ స్పెక్స్ అనేవి దొరుకుతాయి. సో దీన్ని బట్టి అర్థమైద్ది జీన్ ఇందాక సైక్లాప్స్ ని చంపేసిందని. ఇంకా వాళ్ళిద్దరు జీన్ ని ఇక్కడికి తీసుకొస్తారు. అండ్ చూస్తే అర్థమైద్ది జీన్ లోపల డార్క్ ఫీనిక్స్ ఉంది. అండ్ దాని మూలనే జీన్ యాక్చువల్లీ సైక్లాప్స్ ని చంపేసిందని. అండ్ దాంతో తన బాడీ మీద తనకంటూ కంట్రోల్ కూడా లేదని. అండ్ లేటర్ అలాగే తర్వాత జీన్ కి స్పృహ వస్తే మళ్ళీ తన బాడీ తన కంట్రోల్లోకి రాదు. సో అందుకే అక్కడ ఉన్న అన్నిటిని పగలగొడతంటే వోల్వరిన్ తను ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ జీన్ అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వెళ్ళిపోద్ది. అండ్ ప్రొఫెసర్ ఎక్స్ కి అర్థమైద్ది తను ఎక్కడికి వెళ్ళిందని. సో మనం చూస్తాము ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటో ఇద్దరు జీన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడ ప్రొఫెసర్ ఏమో తను మళ్ళీ స్కూల్ కి రమ్మని చెప్పి ఒప్పించడానికి అండ్ మ్యాగ్నెటో ఏమో తన టీమ్ లో జాయిన్ అవ్వమని చెప్పడానికి. కానీ వాళ్ళిద్దరిని తన ఇంట్లో చూడగానే జీన్ కి బాగా కోపం వచ్చింది. అండ్ తన బాడీ మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి డార్క్ ఫినిక్స్ తన బాడీని కంట్రోల్ చేస్తుంది. సో తన ఫుల్ ఎబిలిటీస్ వాడుతుంది. దాంతో అక్కడే చార్ల్స్ జేవియర్ చనిపోతాడు. ఇంకా వాళ్ళందరూ కలిసి ప్రొఫెసర్ ఎక్స్ కి ఫ్యూనరల్ చేస్తారు. అండ్ అక్కడ వోల్వరిన్ కి అర్థమైంది దగ్గరలోనే జీన్ ఉందని. సో తన దగ్గరికి వెళ్లి తను ఆపడానికి ట్రై చేస్తే మధ్యలో మ్యాగ్నెటో వచ్చి తన పవర్స్ తో వోల్వరిన్ ని దూరంగా విసిరేస్తాడు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము రోగా ఇంజెక్షన్ తీసుకోవడానికి ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళింది. అండ్ అప్పుడే అక్కడికి మ్యాగ్నెటో టీం కూడా అటాక్ చేస్తారు. అండ్ మ్యాగ్నెటో చెప్తాడు దట్ ఇదంతా మేము జరగడానికి ఒప్పుకోమని చెప్పి. అండ్ వాళ్ళని ఆపడానికి ఎక్స్-మెన్ అని వాళ్ళ టీం అందరూ వస్తారు. ఇంకా వాళ్ళ మధ్యలో పెద్ద ఫైట్ అనేది జరిగిద్ది. అండ్ ఆ ఫైట్ మధ్యలో బీస్ట్ మ్యాగ్నెటో ఒక ఇంజెక్షన్ గుచ్చుతాడు. దాంతో మ్యాగ్నెటో కూడా తన మ్యాగ్నెటిక్ పవర్స్ అనేవి పోతాయి. అండ్ దెన్ వి సీ జీన్ పవర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవడంతో తను అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపుతుంది. ఇంకా అందుకే అందరూ అక్కడ నుంచి తప్పించుకుంటుంటే లోగన్ అక్కడే ఉంటాడు. బికాస్ తను ఒకటే తన రీజనరేషన్ ఎబిలిటీతో జీన్ ఆపగలడు. అండ్ అనుకున్నట్టే లోగన్ చాలా కష్టపడి జీన్ దగ్గరికి వెళ్తాడు. అని వెళ్ళి అంతా చెప్తాడు ఆపేమని. కానీ స్టిల్ జీన్ వినదు కాబట్టి ఇంకా వోల్వరిన్ తప్పక తన క్లాస్ అనేవి జీన్ లోపల గుచ్చేస్తాడు. దాంతో జీన్ అక్కడే చచ్చిపోద్ది. సో మూవీ ఎండింగ్ లో చూస్తాము మ్యాగ్నెటోకి తన పవర్స్ అనేవి మళ్ళీ తిరిగి వచ్చినాయి. అండ్ అలాగే ఇంకోవైపు చార్ల్స్ జేవియర్ కూడా బతికే ఉంటాడు. సో యాక్చువల్లీ జీన్ తన చంపేసేప్పుడు తన కాన్షియస్నెస్ తన బ్రదర్ లో ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అలా చార్ల్స్ జేవియర్ ఇంకా బతికే ఉంటాడు. అండ్ అలా ఈ మూవీ ఆర్ ఈ ట్రిలాజీ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అలోన్ ఫిల్మ్ విచ్ ఇస్ ఎక్స్-మెన్ ఒరిజిన్ వోల్వరిన్. ఈ మూవీ వచ్చేసి 2009 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ మెయిన్లీ వోల్వరిన్ మీద ఫోకస్ చేస్తుంది. అసలు తను ఎవరు, తన పవర్స్ ఏంటి, ఇదంతా.
సో మూవీ స్టార్ట్స్ ఎట్ 1845. సో ఇక్కడ మనం ఇద్దరు పిల్లలను చూస్తాము, జేమ్స్ అండ్ విక్టర్. అండ్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఫాదర్ అయిన జాన్ వస్తాడు. తను వచ్చి నీకు పద్దాగా జ్వరం వస్తుంది కానీ తగ్గుతుంది అని ఇలా మాట్లాడుతున్న లోపలే తనకి వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపించింది. సో తన కిందకి వెళ్తాడు. తన వెనక మళ్ళీ కొంతసేపు తర్వాత పిల్లలు కూడా వస్తారు. అండ్ వాళ్ళు ఏం చూస్తారంటే థామ్సన్ వాళ్ళ ఫాదర్ ని చంపేశాడని. అండ్ అది చూసిన జేమ్స్ బాగా కోపం వచ్చింది. అప్పుడే తన చేతిలో నుంచి బోన్స్ క్లాస్ అనేవి బయటకు వస్తాయి. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ తన దగ్గర పవర్స్ ఉన్నాయని తనకి అర్థమైంది. సో కోపంలో తను థామస్ ని చంపేస్తాడు. కానీ ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ తన రియల్ ఫాదర్ వచ్చేసి థామసే అని. అండ్ తర్వాత తన ఇంటి నుంచి పారిపోతాడు. కానీ తను ఆపడానికి విక్టర్ వస్తాడు. తను ఏం చెప్తాడంటే ఇంకా మన ఇద్దరు కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము, బికాస్ విలేజ్ వాళ్ళందరూ ఇంకా మనల్ని చంపడానికి వస్తారని. సో ఇంకా అలా వాళ్ళిద్దరు కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో వాళ్ళ బ్రదర్ దగ్గర కూడా పవర్స్ అనేవి ఉంటాయి. అండ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి సివిల్ వార్, వరల్డ్ వార్ లాంటి చాలా వార్స్ అనేవి ఫైట్ చేస్తారు. సో అలా ఒకసారి 1973లో విక్టర్ ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తాడు. సో అందుకే తన చంపడానికి కమాండర్ వస్తాడు. బట్ అక్కడ లోగన్ వచ్చి తను అడ్డుకుంటాడు. అండ్ తన కమాండర్ అక్కడే చంపేస్తాడు. ఇంకా అందుకే వీళ్ళిద్దరిని కట్టేసి చంపేద్దాం అని ఫిక్స్ అయ్యి వాళ్ళ మీద గన్స్ తో షూట్ చేస్తారు. బట్ వాళ్ళిద్దరికి ఎంత షూట్ చేసినా ఏమీ అవ్వదు. ఇంకా అందుకే వాళ్ళిద్దరిని ఒక జైల్లో బంధిస్తారు. అండ్ అప్పుడు వాళ్ళ దగ్గరికి స్ట్రైకర్ వస్తాడు. యాక్చువల్లీ స్ట్రైకర్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్మెన్ 2 లో చూసాము. సో ఇక్కడ స్ట్రైకర్ వాళ్ళిద్దరిని తన టీమ్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు. బికాస్ స్ట్రైకర్ ఇలా స్పెషల్ పవర్స్ ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ఒక టీం అనేది తయారు చేస్తున్నాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఒప్పుకుంటారు. అండ్ ఇంకా దాంతో వీళ్ళందరూ కలిసి ఒక మిషన్ కు వెళ్తారు. సో ఆ ఫ్లైట్ లో మనం ఇంకా చాలా మందిని చూడొచ్చు. ఇన్ఫాక్ట్ అక్కడే మనం ఫస్ట్ టైం వేడ్ విల్స్ అండ్ డెడ్పూల్ ని చూస్తాము. సో వాళ్ళు అడమెంటియం సంపాదించే మిషన్ కు వెళ్తారు. అండ్ అక్కడ మొత్తం తెలుసుకున్నాక ఇంకా విలేజెస్ తో పని లేదు కాబట్టి వాళ్ళు చంపేయమని చెప్తాడు. అండ్ చెప్పినట్టే యాక్చువల్లీ సైబర్ టూత్ వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తే వోల్వరిన్ తన ఆపుతాడు. అని చెప్తాడు ఇలా గనక చంపాలనుకుంటే నేను మాత్రం ఈ పని చేయనని చెప్పి ఆ టీం నుంచి వెళ్ళిపోతాడు. సో అలా మనకి 6 years తర్వాత స్టోరీ చూపిస్తారు, విచ్ ఇస్ 1979. సో ఆ టీమ్ లో నుంచి వచ్చేసిన వోల్వరిన్ ఒక విలేజ్ లో సెటిల్ అవుతాడు తన వైఫ్ తో. సో ఇద్దరు బాగా హ్యాపీగా ఉంటారు. కానీ ఒక రోజు స్ట్రైకర్ దాని దగ్గరికి వస్తాడు. తను చెప్తాడు దట్ విక్టర్ ఇంకా మా మాట అనుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయి చాలా మందిని చంపుతున్నాడు. సో తను ఆపడానికి వోల్వరిన్ హెల్ప్ కావాలని. కానీ వోల్వరిన్ ఆ పని చేయడానికి ఒప్పుకోడు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ వెళ్లే దారిలో వోల్వరిన్ కి చచ్చిపోయిన డియర్ కనపడిద్ది. అండ్ ఆ పని ఓన్లీ సైబర్ టూత్ చేయగలడు. సో అది చూసాక వోల్వరిన్ కి డౌట్ ఇచ్చిద్ది దట్ తన వైఫ్ మీద అటాక్ చేస్తాడా అని. అనుకున్నట్టే వెళ్లి చూస్తే అక్కడ ఆల్రెడీ తన వైఫ్ చచ్చిపోయి ఉండిద్ది. అది చూసిన వోల్వరిన్ కి బాగా కోపం వస్తుంది. సో అందుకే సైబర్ టూత్ ని వెతుక్కుంటా వెళ్ళి తనతో ఫైట్ చేస్తాడు. కానీ సైబర్ టూత్ బాగా పవర్ఫుల్ గా ఉండటంతో వోల్వరిన్ ఓడిచ్చేస్తాడు. లేటెస్ట్ స్ట్రైకర్ వోల్వరిన్ దగ్గరికి వచ్చి నీ పవర్స్ పెంచడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్తాడు. కోపంలో ఉన్న వోల్వరిన్ ఎక్స్పెరిమెంట్ కి ఒప్పుకుంటాడు. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి వోల్వరిన్ దగ్గర రీజనరేటింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి తన బాడీలో బోన్స్ అన్నిటిని కూడా అడ్మెంటియం లాగా మార్చేయాలని. సో అందుకే వోల్వరిన్ బాడీలో ఇంజెక్షన్స్ తో అడ్మెంటియం అనేది ఇంజెక్ట్ చేస్తారు. అని వాళ్ళు అనుకున్నట్టే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది. సో అందుకే ఇంకా స్ట్రైకర్ వోల్వరిన్ గతాన్ని మర్చిపెట్టు చేయమంటాడు. కానీ ఆ మాట వోల్వరిన్ వింటాడు. అని అందుకే అక్కడ నుంచి తప్పించుకుంటాడు. కానీ ఈ మధ్యలో తనకు హెల్ప్ చేసిన ఇద్దరు ముసలోళ్ళు చనిపోతారు. ఇంకా దాంతో వోల్వరిన్ స్ట్రైకర్ ఫోన్ చేసి నేను మీ అందరినీ చంపడానికి వస్తున్నా అని చెప్తాడు. అండ్ దెన్ మనం సైక్లాప్స్ కాలేజ్ లో చూస్తాము వేర్ ఫస్ట్ టైం తనకు ఆ పవర్స్ అనేవి వస్తాయి. అండ్ ఆ పవర్స్ రాగానే సైబర్ టూత్ తన మీద అటాక్ చేసి తన్ని తీసుకెళ్లిపోతాడు. అండ్ నెక్స్ట్ మనకు అసలు మొత్తం ఏం తెలిసిందంటే యాక్చువల్లీ స్ట్రైకర్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. అండ్ అందుకే ఇలాంటి పవర్స్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకువెళ్తున్నాడు ఒక చోటుకి. ఇంకా వోల్వరిన్ ఆ లొకేషన్ తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అండ్ ఇంకోవైపు స్ట్రైకర్ జనరల్ కి తన పాస్ట్ ను ప్లాన్ చెప్తాడు. ఇన్ విచ్ మనం ఆల్రెడీ ఎక్స్మెన్ 2 లో చూసాము దట్ ఎలా వాళ్ళ కొడుకే వాళ్ళ వైఫ్ ని చంపుతాడు. అండ్ అందుకే వాళ్ళ కొడుకుని ఒక క్రయో చాంబర్ లో పెడతాడు. సో తన ప్లాన్ ఏంటంటే ఒక పవర్ఫుల్ మ్యూటెంట్ ని తయారు చేసే ఎక్స్పెరిమెంట్ తో తన హెల్ప్ తో మిగతా అందరు మ్యూటెంట్స్ ని చంపేయాలని. సో ఇంకా వోల్వరిన్ వచ్చి అక్కడ అటాక్ చేస్తాడు. అని అక్కడ వోల్వరిన్ కి ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ వోల్వరిన్ వైఫ్ స్ట్రైకర్ కోసం పనిచేసిద్ది. తను చనిపోవడం అదంతా డ్రామా అని. అదిన్నా వోల్వరిన్ బాగా బాధేస్తుంది. కానీ తను చెప్పిద్ది నేను కావాలని చేయలేదు, మా సిస్టర్ తిన దగ్గర ఉంది అండ్ నేను చెప్పింది కనుక చేయకపోతే మా సిస్టర్ ని చంపేస్తాడని చెప్పాడు. అండ్ ఈ మధ్యలో అక్కడ సైబర్ టూత్ అటాక్ చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ అనేది జరిగిద్ది. అండ్ ఆ ఛాన్స్ లో అక్కడ నుంచి స్ట్రైకర్ తప్పించుకుంటాడు. సైబర్ టూత్ ని చంపేద్దాం అనుకుంటాడు. బట్ స్టిల్ వాళ్ళ బ్రదర్ అని చెప్పి తను అక్కడే వదిలేస్తాడు. అండ్ లేటర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ విడిపించి తీసుకెళ్దాం అనుకుంటే సడన్ గా వాళ్ళ ముందు డెడ్పూల్ వస్తాడు. సో యాక్చువల్లీ ఇక్కడ స్ట్రైకర్ ఎక్స్పెరిమెంట్స్ తో రైన్ రెనాల్డ్స్ ని అలా మార్చేస్తాడు. అండ్ తన లోపల ఇప్పుడు దాకా జరిగిన అన్ని ఎక్స్పెరిమెంట్స్ పవర్స్ అన్ని కూడా పెడతాడు. దాంతో తన దగ్గర అన్ని పవర్స్ ఉంటాయి లైక్ లేజర్స్, అడమెంటియం క్లాస్ ఇవన్నీ కూడా. అండ్ ఇంకా తనకి అను వోల్వరిన్ మధ్యలో పెద్ద ఫైట్ అనేది జరిగిద్ది. అండ్ వోల్వరిన్ ని తన చంపేసే లోపలే మధ్యలో సైబర్ టూత్ వచ్చి వోల్వరిన్ కి హెల్ప్ చేస్తాడు. అండ్ అలా వాళ్ళిద్దరూ కలిసి డెడ్పూల్ అక్కడే ఓడిస్తారు. కానీ లాస్ట్ లో స్ట్రైకర్ వచ్చి అడమెంటియం బుల్లెట్ తో వోల్వరిన్ తల్లో కాలుస్తాడు. దాంతో ఆ బుల్లెట్ వోల్వరిన్ తల్లోపలికి వెళ్ళిద్ది. తన గతం మర్చిపోతాడు. నెక్స్ట్ స్ట్రైకర్ వాళ్ళ వైఫ్ అని చంపుదాం అనుకుంటే తన దగ్గర ఉన్న మైండ్ కంట్రోల్ పవర్స్ తో స్ట్రైకర్ అక్కడ నుంచి పంపించేసిద్ది. లేటర్ ఆర్మీ వచ్చి స్ట్రైకర్ ని తీసుకువెళ్ళిద్ది. అండ్ ఇంకా ఇలా ఈ మూవీ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా ఇక్కడ వరకు ఆర్డర్ లో ఉన్న ఒక టైం లైన్ స్టార్ట్స్ గెటింగ్ కన్ఫ్యూజింగ్ బికాస్ దీని తర్వాత వీళ్ళు ఒక ప్రీక్వెల్ మూవీ అనేది రిలీజ్ చేశారు విచ్ ఇస్ ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్. దీంట్లో వీళ్ళు ఎక్స్మెన్ టీమ్ ఒరిజిన్ స్టోరీ చూపిస్తారు. సో ఈ మూవీ స్టోరీ 1944 లో స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ ఎక్స్మెన్ ఫస్ట్ మూవీ అప్పుడు కూడా ఇదే స్టోరీ మనకు చూపించారు. వేరే ఎరిక్ ఆర్ మ్యాగ్నిటోని వాళ్ళ మదర్ నుంచి వేరు చేస్తారు
చేస్తుంటే తన మ్యాగ్నెటిక్ పవర్స్ అనేవి సడన్ గా యూజ్ చేస్తాడు. సో అది చూసిన జనరల్ షా తనని పిలిచి ఆ పవర్స్ అనేవి వాడమని చెప్తాడు. ఆ పవర్స్ వాడితే వాళ్ళ మదర్ తో తను కలుపుతానని చెప్తాడు. బట్ తను ఎంత ట్రై చేసినా ఆ పవర్స్ తను వాడలేడు అండ్ ఆ కాయిన్ కదలదు. అందుకే మ్యాగ్నెటో వాళ్ళ మదర్ ని షా చంపేస్తాడు. అది చూసి మ్యాగ్నెటోకి బాగా కోపం వచ్చి దాంతో తన పవర్స్ అనేవి ఫుల్లీ యాక్టివేట్ అయిపోతాయి అండ్ అక్కడ ఉన్న ప్రతి మెట్లు లొంగిపోద్ది. బట్ షా అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ 1994 లోనే ఇంకో ప్లేస్ ని చూస్తాము. ఇక్కడ ఈసారి మనం చార్ల్స్ చిన్నప్పుడు చూస్తాము అండ్ అక్కడ తను ఫస్ట్ టైం రేవన్ ని కలుస్తాడు అండ్ దే బోత్ బికమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ దెన్ స్టోరీ ఫాస్ట్ ఫార్వర్డ్స్ టు 1962. సో ఇక్కడ మనం మళ్ళీ ఎరిక్ ని చూస్తాము. ఈసారి తను ఒక సిటీకి వచ్చి ప్లాన్ గీస్తాడు దట్ వాళ్ళ మదర్ ని చంపిన షాన్ ని చంపేయాలని. అండ్ నెక్స్ట్ మనం అక్కడ ఏజెంట్ మొయిరాని చూస్తాము. తనకు అక్కడ ఉన్న జనరల్ మీద డౌట్ ఉంటది అండ్ అందుకే తన జనరల్ ని ఫాలో అవుతా వెళ్తది అండ్ అనుకున్నట్టే జనరల్ వెళ్ళి షాన్ కలుస్తాడు. సో యాక్చువల్లీ షా కూడా ఒక మ్యూటెంట్. తన దగ్గర బ్లాస్ట్ ని అబ్జర్వ్ చేసుకునే పవర్ అనేది ఉంది. దాంతో పాటు తన దగ్గర ఒక టీం కూడా ఉండిద్ది. సో యాక్చువల్లీ షా జనరల్ చెప్తాడు టర్కీ మీద అమెరికన్ మిసైల్స్ అన్ని పాయింట్అవుట్ చేయమని. బట్ అలా చేస్తే వరల్డ్ వార్ వస్తుంది. సో అందుకే నేను చేయనని చెప్తాడు. బట్ షాన్ ప్లాన్ అదే దట్ వరల్డ్ వార్ వస్తే అందరు హ్యూమన్స్ చనిపోతారు అండ్ మ్యూటెంట్స్ ఉంటారు అండ్ హీ బిలీవ్స్ మ్యూటెంట్స్ ఈ వరల్డ్ ని రూల్ చేయాలని. ఫస్ట్ ఒప్పుకోకపోయినా భయపెట్టాక జనరల్ కూడా మిసైల్స్ ని పాయింట్అవుట్ చేయడానికి ఒప్పుకుంటాడు అండ్ ఆ పని చేశాక జనరల్ వీళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతాడు. బట్ వీళ్ళ జనరల్ నే చంపేస్తారు. అండ్ ఇంకోవైపు సిఐ ఏజెంట్ ఇదంతా ఇనిది కాబట్టి తను వెళ్ళి ప్రెసిడెంట్ కి చెప్పిద్ది అండ్ అలాగే తను చెప్పిద్ది ఈ మొత్తంలో మనకి హెల్ప్ చేయగలిగింది ఒక మనిషి అండ్ తన పేరు చార్ల్స్ జేవియర్. సో అక్కడ ప్రొఫెసర్ ఎక్స్ వచ్చి చెప్తాడు వాళ్ళని ఆపడానికి నాకు లీగల్లీ ఒక టీం తయారు చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అండ్ తను అడిగినట్టే ఒప్పుకుంటారు. అలా టీం పేరు వాళ్ళు డివిజన్ ఎక్స్ అని పెడతారు. సో వీళ్ళు కలిసి వాళ్ళ లొకేషన్ తెలుసుకుని వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. బట్ ఆ మిషన్ అనేది ఫెయిల్ అయ్యిద్ది అండ్ అక్కడే వాళ్ళు చూస్తారు ఎరిక్ కూడా యాక్చువల్లీ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ తను కూడా ఫెయిల్ అవుతాడు అండ్ కొంచెం ఉంటే తన నీళ్ళలో మునిగి చనిపోయేవాడు. బట్ చార్ల్స్ తన్ని కాపాడతాడు అండ్ లేటర్ ఎరిక్ ని తన టీమ్ లో జాయిన్ అవ్వమని అడిగితే ఒప్పుకోడు. అండ్ దెన్ వి సీ హ్యాంక్ చార్ల్స్ కోసం సెరిబ్రో అనే డివైస్ కనిపెట్టాడు అండ్ దాని హెల్ప్ తో మ్యూటెంట్స్ ఎక్కడ ఉన్నా తెలుసుకోవచ్చు. అండ్ అదంతా చూసి ఎరిక్ కూడా ఒప్పుకుంటాడు వాళ్ళ టీమ్ లో జాయిన్ అవ్వడానికి. సో ఇంకా వాళ్ళిద్దరు కలిసి కొత్త ఎక్స్‌మెన్ మెంబర్స్ ని రిక్రూట్ చేస్తారు అండ్ యాక్చువల్లీ ప్రాసెస్ లో వాళ్ళు వెళ్ళి వోల్వరిన్ కూడా అడుగుతారు. బట్ వోల్వరిన్ ఒప్పుకోడు. ఇంకా అందుకే వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వచ్చేస్తారు. అండ్ దెన్ వి సీ చార్ల్స్ అండ్ ఎరిక్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు అండ్ అలాగే చార్ల్స్ ఎరిక్ తన పవర్ ఎనహాన్స్ చేయడానికి హెల్ప్ కూడా చేస్తాడు. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి షాన్ పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళకి తెలిసిద్ది అక్కడ ఎమా ఫ్రాస్ట్ ఉందని. సో తను పట్టుకుంటారు అండ్ లేటర్ తన ద్వారా వాళ్ళకి షా ప్లాన్ ఏంటో తెలిసిద్ది. సో సిఐఏ తను పట్టుకుందని చెప్పి షా వచ్చి ఎక్స్ డివిజన్ మొత్తం మీద అటాక్ చేస్తాడు అండ్ ఆ ఫైట్ మధ్యలో ఒక మ్యూటెంట్ కూడా చనిపోతాడు. సో ఇదంతా తెలుసుకున్న చార్ల్స్ మనం తన మీద ఫైట్ కి వెళ్ళాలి సో అందుకే ట్రైనింగ్ కావాలని చెప్పి వీళ్ళందరికీ ట్రైనింగ్ అనేది ఇస్తాడు. అండ్ ఇంకోవైపు మనం ఏం చూస్తామంటే యాక్చువల్లీ హ్యాంక్ ను రేవన్ కి నార్మల్ హ్యూమన్స్ లాగా ఉండటం అనేది ఇష్టం. సో అందుకే హ్యాంక్ రేవన్ డిఎన్ఏ తో ఒక మెడిసిన్ అనేది తయారు చేస్తాడు నార్మల్ హ్యూమన్స్ లాగా కన్వర్ట్ అవడానికి. బట్ రేవన్ అది తీసుకోవడానికి ఒప్పుకోదు అని చెప్పి నాకు ఇలాగే ఉండటం ఇష్టమని. కానీ తన ఇంజెక్షన్ తీసుకుంటాడు. సో కొంతసేపు మామూలుగా ఉన్నా కానీ తన లేటర్ మొత్తం కంప్లీట్ బీస్టెల్లే మారిపోతాడు. సో యాక్చువల్లీ షాలి రష్యన్ గవర్నమెంట్ కి చెప్పి యూఎస్ మీద అటాక్ చేపిస్తాడు అండ్ అక్కడే తనకి ఒక స్పెషల్ హెల్మెట్ కూడా దొరికిద్ది. సో ఆ హెల్మెట్ వేసుకుంటే చార్ల్స్ తన బ్రెయిన్ ని కంట్రోల్ చేయలేడు. సో ఇలా రష్యన్స్ వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారని చెప్పి యూఎస్ కూడా రెడీ అయిపోద్ది బ్యాటిల్ కోసం. అండ్ అనుకున్నట్టే షాక్ మెసైల్ ఆన్ చేస్తాడు. బట్ అందులోనే ఎక్స్మెన్ వచ్చి ఆ మెసైల్ ఇంకో రష్యన్ షిప్ మీదకి తిప్పుతారు. దాంతో యూఎస్ ఆగిద్ది. అండ్ ఇంకా అలా షా టీమ్ కను ఎక్స్మెన్ టీమ్ కి పెద్ద ఫైట్ అనేది జరిగిద్ది ఐలాండ్ మీద. అండ్ లాస్ట్ లో ఎంత వద్దన్నా కానీ చార్ల్స్ ఎరిక్ వాళ్ళ మదర్ ని చంపినందుకు షాని చంపేస్తాడు అదే కాయిన్ తో. అండ్ తన హెల్మెట్ తను పెట్టుకుంటాడు. దాంతో ఇంకా చార్ల్స్ తన బ్రెయిన్ అనేది కంట్రోల్ చేయలేడు. అండ్ వీళ్ళ మధ్యలో ఫైట్ చూసి ఆ గవర్నమెంట్స్ రెండు భయపడితే దట్ మ్యూటెంట్స్ కనుక తర్వాత వస్తే పెద్ద ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ అన్ని వాళ్ళ మీద షూట్ చేస్తారు. కానీ ఎరిక్ తన ఫుల్ పవర్స్ తో ఆ మిసైల్స్ అన్నిటిని మళ్ళీ వాళ్ళ వైపుకే తిప్పుతాడు. కానీ అక్కడ సిఐ ఏజెంట్ ఉండిద్ది అంత ఇదంతా జరగడం చూడలేదు కాబట్టి ఎరిక్ మీద షూట్ చేస్తుంది. దాంతో ఎరిక్ కాన్సన్ట్రేషన్ పోయి ఆ మిసైల్స్ అన్ని కింద పడతాయి. కానీ ఇంకోవైపు ఆ షూట్ చేసిన బుల్లెట్స్ అన్నిటిని తను ఇటు తోస్తా ఉంటాడు. ఒక బుల్లెట్ వెళ్ళి డైరెక్ట్ గా చార్ల్స్ పైన్ లో తగిలిద్ది. దాంతో ఇంకా చార్ల్స్ ప్యారలైజ్ అయిపోతాడు. అండ్ అందుకే మీరు తర్వాత మూవీస్ లో చూస్తే తను వీల్ చైర్ లో కూర్చొని ఉంటాడు. ఇదే రీజన్. వాళ్ళ ఫ్రెండ్ కి ఇలా అవడానికి ఏజెంటే రీజన్ అని చెప్పి తను చంపైపోతాడు. బట్ చార్ల్స్ తను ఆపుతాడు. ఇదంతా చూసిన మ్యాగ్నెటో కనిపించింది ఇంకా హ్యూమన్స్ తో ఉండటం వేస్ట్ అని. అండ్ ఇప్పుడే వీళ్ళిద్దరి మధ్యలో ఐడియాలజీస్ అనేవి సెపరేట్ అవుతాయి. అండ్ అందుకే ఇంకా వీళ్ళిద్దరు రెండు సెపరేట్ టీమ్స్ తో వెళ్ళిపోతారు. సో లాస్ట్ లో మనం చూస్తాము చార్ల్స్ ఏజెంట్ మెమరీస్ అన్ని వైప్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము ఎరిక్ ఏకే మ్యాగ్నెటో తన టీం మొత్తాన్ని కలెక్ట్ చేస్తాడు. అండ్ ఇలా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2013 లో రిలీజ్ అయిన ది వోల్వరిన్. సో ఈ మూవీ స్టోరీ ఏదైతే ఉందో ఇది స్పెషల్ గా సెపరేట్ గా తయారు చేశారు. సో అందుకే మరీ పర్టికులర్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఈ మూవీ స్టార్టింగ్ లో మనం ఏం చూస్తామంటే వరల్డ్ వార్ 2 అప్పుడు న్యూక్లియర్ బాంబ్ అటాక్ జరిగినప్పుడు అక్కడ వోల్వరిన్ ఒక సోల్జర్ ని కాపాడతాడు. సో తన హీలింగ్ ఫ్యాక్టర్ వలన అంత రేడియేషన్ చూసినా గానీ వోల్వరిన్ బతికే ఉంటాడు. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్స్మెన్ ది లాస్ట్ అండ్ ఎక్కడైతే ఎండ్ అయ్యిద్దో అక్కడ నుంచి ఈ మూవీ స్టోరీ కంటిన్యూ అవుతుంది. వేర్ వోల్వరిన్ జేన్ గ్రేన్ చంపేశాననే బాధ తో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తన గిల్ట్ లోనే బతుకుతా ఉంటాడు. అమ్మాయి చెప్పిద్ది దట్ నువ్వు కాపాడిన సోల్జర్ ఇప్పుడు చనిపోబోతున్నాడు. తన లాస్ట్ విష్ వచ్చేసి నిన్ను ఒకసారి కలవాలని. సో ఇంకా వోల్వరిన్ కూడా ఒకసారి కలవడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే అక్కడ నుంచి బతికి బయటపడ్డ సోల్జర్ బయటకు వచ్చి ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్
క్రియేట్ చేస్తాడు. దాంతో తన దగ్గర చాలా డబ్బులు అనేవి ఉంటాయి. సో తను వూల్వరిన్ తో ఏమంటాడంటే, ఇన్ని సంవత్సరాలు బతకటం అనేది నీకు ఒక శాపం లాంటిదే కాబట్టి ఆ పవర్స్ నేను తీసేసుకుంటాను సో దట్ నువ్వు పీస్ఫుల్లీ చనిపోగలవు. కానీ వూల్వరిన్ అంత ఇంట్రెస్ట్ చూపాడు. అండ్ లేటర్ నా సోల్జర్ మనవరాల దగ్గర నుంచి డబ్బులు అండ్ ప్రాపర్టీ తీసుకోవడానికి పెద్ద గోల్ జరిగిద్ది. కానీ వూల్వరిన్ తనకి హెల్ప్ చేస్తాడు. అండ్ ఈ మధ్యలో సోల్జర్ చనిపోయాడు అనుకుంటారు అందరూ. కానీ మనకేం తెలిసిద్దంటే యాక్చువల్లీ ఆ సోల్జర్ సామ్రాయ్ సూట్ వేసుకుంటాడు. సో లాస్ట్ లో తనే వూల్వరిన్ మీద అటాక్ చేసి వూల్వరిన్ క్లాస్ కట్ చేస్తాడు. అండ్ దాంట్లో నుంచి వూల్వరిన్ పవర్స్ అనేవి తీసుకుంటాడు. బట్ తన మనవరాలు వూల్వరిన్ హెల్ప్ చేయడానికి తను చంపేసిద్ది. అండ్ దాంతో తను అక్కడ నుంచి పడిపోతాడు. అండ్ ఈ మొత్తంలో వూల్వరిన్ బాడీ లోపల ఉన్న అడ్మెంటే మొత్తం కంప్లీట్ అయిపోద్ది. సో అందుకే మళ్ళీ తన దగ్గర బోన్ క్లాస్ అనేవి వస్తాయి. అండ్ ఇలా ఈ మూవీ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మూవీ లాస్ట్ లో వూల్వరిన్ కలవడానికి చార్ల్స్ ను మ్యాగ్నెటో ఇద్దరు వచ్చినట్టు చూపిస్తారు. బికాస్ ఆఫ్ సెంటినల్స్ ప్రోగ్రామ్ దాన్ని అడ్డుకోవడానికి తన హెల్ప్ కావాలని. అండ్ దెన్ కమ్స్ ఎక్స్మెన్ టైమ్ లైన్ మొత్తాన్ని మార్చేసిన మూవీ విచ్ ఇస్ ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్. సో ఈ మూవీ కొంచెం నాకు స్పెషల్ బికాస్ దిస్ వాస్ ద ఫస్ట్ ఎక్స్మెన్ మూవీ విచ్ ఐ వాచ్డ్ ఇన్ థియేటర్. సో మూవీ స్టార్ట్స్ ఇన్ 2023. సో యాక్చువల్లీ సెంటినల్స్ అనే కొన్ని రోబోట్స్ ని తయారు చేస్తారు మనుషులు. అండ్ ఆటల టాస్క్ వచ్చేసి మ్యూటెంట్స్ అందరినీ ఎతికి చంపేయటం. కానీ లేటర్ కొంతమంది హ్యూమన్స్ అయినా కానీ వాళ్ళ లోపల కొన్ని మ్యూటెంట్ జీన్స్ అనేవి ఉంటాయి. దాంతో వాళ్ళని కూడా చంపేయటం అనేది స్టార్ట్ చేస్తాయి సెంటినల్స్. సో ఒక టీమ్ ఆఫ్ ఎక్స్మెన్ పద్దాగా తప్పించుకుంటా ఉంటారు సెంటినల్స్ దగ్గర నుంచి. బికాస్ దాంట్లో ఒక అమ్మాయి దగ్గర పాస్ట్ కు వెళ్లే పవర్స్ అనేవి ఉంటాయి. సో అందుకే అటాక్ జరిగినప్పుడు పాస్ట్ లో ఒకరిని పంపించి అటాక్ ఎప్పుడు జరిగిద్దో చెప్పిద్ది. దాంతో వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటారు. సో అలా ఒక పెద్ద ఫైట్ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటారు. సో వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ లో వాళ్ళు అక్కడ ఓజీ ఎక్స్మెన్ ని చూస్తారు విచ్ ఇస్ ప్రొఫెసర్ ఎక్స్ అండ్ అలాగే మ్యాగ్నెటో అండ్ మిగతా కొంతమంది. సో వాళ్ళకి ఈ అమ్మాయి పవర్స్ గురించి తెలిసాక చార్ల్స్ అంటాడు ఒకళ్ళు పాస్ట్ కి వెళ్ళి మనం 1973 లో జరిగింది మారిస్తే ఇదంతా మారిద్దని. సో 1973 లో ఏం జరిగిద్దంటే ఈ సెంటినల్స్ ప్రోగ్రామ్ గురించి గవర్నమెంట్ కి చెప్తాడు బొలివియర్ అనే అతను. కానీ మిస్టిక్ వెళ్ళి తన చంపేసిద్ది. తన చంపినప్పుడు అక్కడే ఉన్న మిస్టిక్ ని వాళ్ళు పట్టుకుంటారు. అండ్ మిస్టిక్ పవర్స్ ఆర్ డిఎన్ఎస్ వాడి వాళ్ళు సెంటినల్స్ ని డిజైన్ చేస్తారు. దాంతో సెంటినల్స్ మ్యూటెంట్ కి తగ్గట్టు షేప్ షిఫ్ట్ అయి ఫైట్ చేయగలవు. అండ్ అలా ఇంకా అందరు మ్యూటెంట్స్ ని చంపేయడం మొదలు పెడతారు. సో పాస్ట్ లోకి వెళ్ళి ఆ విషయాన్ని మార్చాలి. కానీ ప్రొఫెసర్ ఎక్స్ మిగతా ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు బ్యాక్ వెళ్ళే అంత. సో అందుకే ఇంకా వూల్వరిన్ పని చేద్దాం అని చెప్పి ఫిక్స్ అవుతాడు. అండ్ వాళ్ళు వూల్వరిన్ ని 1973 లో తన బాడీలో పంపిస్తారు. అండ్ దెన్ వి సీ వూల్వరిన్స్ యంగ్ బాడీ. ఇది చూసాక చెప్పొచ్చు డెఫినెట్లీ హ్యూ జాక్మన్ ఎవ్రీ టైం వూల్వరిన్ రోల్ కి తన 100% ఇచ్చాడు. సో తన యంగ్ బాడీలో ఉంటాడు కాబట్టి ఇంకా తనకి అడ్మెంటియం క్లాస్ అనేవి దొరకలేదు. సో అందుకే తన క్లాస్ అనేవి బోన్ క్లాస్ ఇప్పుడు కూడా. సో తన టాస్క్ వచ్చేసి 1973 లో ఉన్న చార్ల్స్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పాలి. అండ్ తన హెల్ప్ తో మిస్టేక్ ని ఆపాలి. సో ప్లాన్ కి తగ్గట్టే చార్ల్స్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ అతను ఏం చూస్తాడంటే చార్ల్స్ నడవడానికి బీస్ట్ ఒక ముందనే తయారు చేస్తాడు. సో ఇంజెక్షన్ తీసుకుంటే చార్ల్స్ నడవగలడు కానీ తన సైకిక్ పవర్స్ అని వాడలేడు. అండ్ అలాగే వరల్డ్ వార్ కోసం గవర్నమెంట్ అడిగిందని చెప్పి మిస్టిక్ అను చాలా మంది ఎక్స్మెన్ ని చార్ల్స్ పంపిస్తాడు ఫైట్ చేయడానికి. అండ్ ఆ వార్ లోనే మిస్టిక్ చనిపోయిందని చెప్పి గవర్నమెంట్ చార్ల్స్ కి చెప్తుంది. చిన్నప్పటి నుంచి సిస్టర్ లా చూసుకుని తను చనిపోయిందని చెప్పి చార్ల్స్ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. సో లోగన్ వచ్చి ఎంత చెప్పినా గానీ ఇంకా తనదంతా పట్టించుకోడు. బట్ లేటర్ ఎలాగోలా చార్ల్స్ ఒప్పుకుంటాడు. ఇంకా బీస్ట్ ను చార్ల్స్ కి అర్థమై దాన్ని ఆపడానికి మ్యాగ్నెటో హెల్ప్ కూడా కావాలి. కానీ మ్యాగ్నెటో అప్పుడున్న ప్రెసిడెంట్ ని చంపేయడం వలన తన జైల్లో పెడతారు. సో వాళ్ళు క్విక్ సిల్వర్ హెల్ప్ తో మ్యాగ్నెటో జైలు నుంచి విడిపిస్తారు. అండ్ డెఫినెట్లీ ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ లో వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్ ఇది. అండ్ ఇక్కడ యాక్చువల్లీ క్విక్ సిల్వర్ మ్యాగ్నెటో వాళ్ళ కొడుకే. కానీ విషయం మ్యాగ్నెటోకి తెలియదు అప్పటికి. సో మీకు గుర్తుంటే ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ లాస్ట్ లో వీళ్ళిద్దరు ఐడియాలజీ సెపరేట్ గా ఉండటం వలన వేరేగా వెళ్ళిపోతారు. కానీ ఫ్యూచర్ లో ఏం జరిగిద్దో తెలుసుకున్న వీళ్ళు కలిసి పనిచేసి మిస్టీని ఆపుదాం అని ఫిక్స్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో మనం బొలివియర్ ని చూస్తాము. సో యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం తను గవర్నమెంట్ కి సెంటినల్ ప్రోగ్రామ్ గురించి చెప్పటం. అండ్ అక్కడికే మిస్టిక్ కూడా వచ్చింది. అండ్ తన బొలివియర్ మీద అటాక్ చేయబోయేదే. బట్ అంతలోనే అక్కడికి చార్ల్స్ మిగతా టీం అందరూ వస్తారు. అండ్ వాళ్ళు మిస్టిక్ ని ఆపేస్తారు. అండ్ అక్కడ ఉన్న ఎరిక్ కనిపించింది ఒకళ్ళ ఫ్యూచర్ లో కూడా మిస్టిక్ డిఎన్ఏ కనుక వాళ్ళకు దొరికితే పెద్ద ప్రాబ్లం అని చెప్పి తన మిస్టిక్ ని చంపేద్దాం అనుకుంటాడు. అండ్ అందుకే తన గన్ లో నుంచి బుల్లెట్ కూడా ఫైర్ చేస్తాడు. బట్ బీస్ట్ తనను అడ్డుకోవటం వలన ఆ బుల్లెట్ వెళ్ళి మిస్టిక్ కాలుకు తగిలిద్ది. అండ్ తన బ్లడ్ అనేది కింద పడిద్ది. అండ్ బొలివియర్ అనుకున్నట్టే మిస్టిక్ డిఎన్ఏ అనేది వాళ్ళకు దొరికిద్ది. అండ్ ఇంకా అక్కడ నుంచి వచ్చిన చార్ల్స్ అనుకుంటాడు అదే కనుక నా దగ్గర నా పవర్స్ ఉండుంటే వాళ్ళిద్దరిని ఆపేవాడిని. సో అందుకే ఇంకా నడవగలిగే ఇంజెక్షన్ అనేది చార్ల్స్ తీసుకోడు. దాంతో మళ్ళీ తన సైకిక్ పవర్స్ అనేవి తిరిగి వస్తాయి. అండ్ దాంతో తను చూస్తాడు మిస్టీ ఎక్కడ ఉందని. ఇంకోవైపు మనం చూస్తాము మ్యాగ్నెటో వెళ్ళి తన హెల్మెట్ తీసుకుంటాడు. అండ్ మనం ఏం చూస్తామంటే బొలివియర్ అనుకున్నట్టే సెంటినల్స్ ని తయారు చేసేస్తాడు. అండ్ వాళ్ళని లాంచ్ చేసేటప్పుడే మ్యాగ్నెటో వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాడు. అండ్ ఆ సెంటినల్స్ ని తన కంట్రోల్ చేస్తాడు. అండ్ ఇంకా సెంటినల్స్ హెల్ప్ తో హ్యూమన్స్ మొత్తాన్ని చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. కానీ అక్కడికి చార్ల్స్ వూల్వరిన్ బీస్ట్ వచ్చి తను అడ్డుకుంటారు. కానీ మధ్యలో వూల్వరిన్ లోపల రాడ్స్ ని గుచ్చేసి తను దూరంగా విసిరేస్తాడు నెలల్లోకి. అండ్ అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అను మిగతా వాళ్ళందరినీ గన్ పాయింట్ లో పెడతాడు మ్యాగ్నెటో. సో అక్కడ నుంచి ప్రెసిడెంట్ ఎదురుకు నడుచుకుంటూ వస్తాడు. సో యాక్చువల్లీ అది ప్రెసిడెంట్ కాదు మిస్టీకే. అండ్ అక్కడ ఉన్న సెంటినల్ మ్యాగ్నెటో మీద అటాక్ చేయబోతుంటే మ్యాగ్నెటో అడ్డుకుంటాడు. ఇంతలోనే మిస్టిక్ ఒక ప్లాస్టిక్ బుల్లెట్ తో మ్యాగ్నెటో మీద అటాక్ చేసింది. దాంతో ఇంకా మ్యాగ్నెటో పడిపోతాడు. అండ్ నౌ మిస్టిక్ ఇప్పుడు ఆ గన్ తీసుకుని బొలివియర్ కాలుద్దామని ఫిక్స్ అవుతుంది. బట్ ఎలాగోలా చేస్తున్న సైకిక్ పవర్స్ తో మిస్టిక్ ని ఒప్పిస్తాడు. అండ్ ఇంకా అందుకే మిస్టిక్ తను కాల్చుకోకుండా ఆగిపోద్ది. అండ్ ఈ సీన్ అనేది చూడడానికి చాలా బాగుంటది. బికాస్ ప్యారలల్లీ మనకి 2023 లో సెంటినల్స్ వచ్చి
అక్కడున్న ఎక్స్మెన్ మీద అటాక్ చేస్తారు. సో వాళ్ళు ఎంతో కష్టం మీద అట్లా ఆపుతా ఉంటారు. సో ఎప్పుడైతే మిస్టీ షూట్ చేయకుండా గన్ కింద పడేసిద్దో అప్పుడు ఫ్యూచర్ మొత్తం చేంజ్ అయిపోద్ది. అండ్ మనం చూస్తాము 2023లో జరిగిన అటాక్ మొత్తం ఆగిపోద్ది. అండ్ ఆ ప్లేస్ మొత్తం కూడా చాలా కొత్తగా ఉండిద్ది. ఫ్యూచర్ లో ఉన్న వూల్వరిన్ కళ్ళు తెరిస్తే తనకేమీ అర్థం కాదు. బికాస్ తన ప్రొఫెసర్ ఎక్స్ మ్యాన్షన్ లో ఉంటాడు. తను వెళ్ళి చార్ల్స్ ని అడుగుతాడు ఏం జరిగిందని. సో తను చెప్తాడు పాస్ట్ మారతంతో ప్రెసెంట్ మొత్తం మారిపోయిందని. అండ్ దెన్ మళ్ళీ మనం 1973లో అక్కడ నీళ్ళలో పడిపోయిన వూల్వరిన్ ని చూస్తాము. అండ్ ఆ వూల్వరిన్ ని స్ట్రైకర్ పట్టుకుంటాడు. అంటే 1973 నుంచి ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది మొత్తం చేంజ్ అయిపోద్ది. అంటే ఎక్స్మెన్ 1, 2, 3 ఈ స్టోరీ మొత్తం చేంజ్ అవుతుంది. కానీ వూల్వరిన్ స్టోరీ లైన్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది. బికాస్ స్ట్రైకర్ తను పట్టుకుంటాడు కాబట్టి ఇప్పుడు తనకి అడమెంటియం క్లాస్ అనేవి వస్తాయి. అండ్ ఈ మూవీ లాస్ట్ లో మనకి అపోకలిప్స్ మూవీది గ్లిమ్స్ అనేది చూపిస్తారు. అండ్ ఇలా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఎక్స్మెన్ అపోకలిప్స్. అండ్ ఈ మూవీ 2016 లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ స్టార్ట్ అవుతూ మనకి 2600 BC చూపిస్తారు. ఇన్ విచ్ మనకి ఫస్ట్ మ్యూటెంట్ అని చూపిస్తారు. తన పేరు అల్ సబాను నూర్. సో తన పవర్స్ వచ్చేసి తన బాడీని వేరే మ్యూటెంట్ లో ట్రాన్స్ఫర్ చేయగలడు. సో ఎప్పుడైతే ఒక బాడీ ఓల్డ్ అయిపోద్దో అప్పుడు తను వేరే బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతాడు. దాంతో తనకి ప్రీవియస్ బాడీ పవర్స్ అను ఇప్పుడున్న మ్యూటెంట్ పవర్స్ రెండు వస్తాయి. అండ్ ఆ ప్రాసెస్ అనేది తను ఎప్పుడు నుంచో చేస్తున్నాడు. అండ్ ఆ ప్రాసెస్ లో తనకు హెల్ప్ చేసేది తన 4 హార్స్ మెన్. సో ఈసారి కూడా అలాంటి ఒక ప్రాసెస్ చేయబోతున్నాడు. ఇన్ విచ్ ఈసారి ట్రాన్స్ఫర్ అయ్యే మ్యూటెంట్ దగ్గర రీజనరేషన్ ఎబిలిటీ అనేది ఉంది. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడ ఉన్న హ్యూమన్స్ కొంతమంది అడ్డుకుంటారు ఆ ప్రాసెస్ ని. కానీ స్టిల్ 4 హార్స్ మెన్ వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుని తను ఎలాగోలా కాపాడతారు. అండ్ తన హైబర్నేషన్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ దెన్ ఫాస్ట్ ఫార్వర్డ్ టు 1983. సో చెప్పే కదా డేస్ అండ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ లో 1973లోకి వెళ్ళి టైం లైన్ అనేది చేంజ్ చేస్తాడు. సో అక్కడ నుంచి ఇదంతా కొత్త టైం లైన్. సో 73 తర్వాత ఇప్పుడు మనం 1983 చూస్తున్నాము. ఇక్కడ మనం సమ్మర్ ని స్కూల్లో చూస్తాము. ఇక్కడే తనకి తన దగ్గర పవర్స్ ఉన్నాయి అని చెప్పి డిస్కవర్ చేస్తాడు. అండ్ అందుకే వాళ్ళ బ్రదర్ అలెక్స్ తన్ని చార్ల్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము రేవెన్ వెళ్ళి కేజ్ ఫైట్ లో ఓడిపోతున్న కర్ట్ ని కాపాడుతుంది. అండ్ దెన్ మనకి ఎరిక్ ఏకే మ్యాగ్నెటోని చూపిస్తారు. సో ప్రెసెంట్ అయితే తను ఒక ఫ్యామిలీతో అక్కడ సెటిల్ అయి ఉంటాడు. అండ్ అక్కడే ఉన్న ఒక స్టీల్ ఫ్యాక్టరీలో తను వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు ఆ స్టీల్ ఫ్యాక్టరీలో ఒక యాక్సిడెంట్ అయ్యి ఒకతను చనిపోయేవాడు. బట్ ఎరిక్ తన్ని కాపాడుతాడు. అండ్ అప్పుడే అందరికి తెలిసిద్ది ఎరిక్ ఒక మ్యూటెంట్ అని. అండ్ ఇప్పుడు ఇంకా తనకు అక్కడ ప్రొటెక్షన్ లేదని చెప్పి ఎరిక్ తొందరగా తన ఫ్యామిలీని తీసుకుని బయటకు వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ అంతలోనే పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. బట్ స్టిల్ ఎరిక్ ఏమి చేయడు. కానీ అక్కడ ఒక పోలీసు చేతిలో నుంచి ఒక యారో వెళ్ళి వాళ్ళ కూతురికి తగిలి కూతురు చనిపోద్ది. ఇంకా దాంతో ఎరిక్ వాళ్ళందరినీ చంపేస్తాడు అక్కడే. అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దెన్ మళ్ళీ మనం ఎక్స్ స్కూల్లో స్కాట్ అని చూస్తాము. అండ్ తన ఫస్ట్ టైం అక్కడే జీన్ ని కలుస్తాడు. అండ్ చార్ల్స్ స్కాట్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము సిఐ ఏజెంట్ మీరా ఒక ఇన్వెస్టిగేషన్ కోసం ఒక ఈజిప్ట్ పిరమిడ్ దగ్గరికి వెళ్ళిద్ది. అండ్ తన పిరమిడ్ లోపలికి వెళ్ళి ఆ డోర్ అనేది క్లోజ్ చేయదు. దాంతో సన్లైట్ వచ్చేసి ఆ టూమ్ మీద పడిద్ది. అండ్ ఆ టూమ్ అనేది గ్లో అవుతుంది. సో ఆ టూమ్ ఇంకెవరితో కాదు ఫస్ట్ లో మనం చూసిన అపోక్లిప్స్ ది. అండ్ మళ్ళీ ఆ సన్లైట్ తో అపోక్లిప్స్ మళ్ళీ తిరిగి వస్తాడు. అండ్ తను ఇప్పుడు తన 4 హార్స్ మెన్ ని కలెక్ట్ చేసి ఇప్పుడు వరల్డ్ మొత్తాన్ని రూల్ చేయడమే తన టాస్క్. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము జీన్ కి చాలా డ్రీమ్స్ అనేవి వస్తాయి. దాంతో తను అరుస్తూ ఉంటే చార్ల్స్ తనని ఆపుతాడు. సో తను చెప్పిద్ది వరల్డ్ ఎండ్ అవుతున్నట్టు నాకు డ్రీమ్స్ అనేవి వస్తున్నాయి అని. కానీ చార్ల్స్ తన్ని పడుకోమని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. అండ్ చార్ల్స్ వెళ్ళి కన్ఫర్మ్ చేస్తే తనకు అర్థమైంది ఏం జరిగిందని. అండ్ ఇంకోవైపు మనం స్ట్రాంగ్ యంగర్ వర్షన్ చూస్తాము. అక్కడ తను ఒక దొంగతనం చేసి పారిపోతుంటే వాళ్ళు పట్టుకుంటారు. అండ్ అక్కడికి అపోక్లిప్స్ వచ్చి స్ట్రామ్ ని కాపాడతాడు. అండ్ అలాగే స్ట్రామ్ కి చాలా పవర్స్ అనేవి ఇస్తాడు. అండ్ అలాగే అక్కడ ఉన్న ఒక టీవీతో అపోక్లిప్స్ కి అర్థమైంది ఈ వరల్డ్ ఎంత అడ్వాన్స్ అయిపోయింది అని మనుషులు ఒకరినొకరు ఎలా హేట్ చేసుకుంటున్నారని. సో అందుకే తను రూల్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ చార్ల్స్ వెళ్ళి మోయరాని కలిస్తే మోయరా మొత్తం అపోక్లిప్స్ స్టోరీ ఏంటో తనకు చెప్తుంది. అండ్ అలాగే స్కాట్ కి ఒక స్పెషల్ స్పెక్స్ అనేవి ఇస్తారు. దాంతో ఇప్పుడు తను అంతా చూడగలడు. అండ్ అలాగే అపోక్లిప్స్ ఇంకా ఇంకో 2 హార్స్మెన్ ని కలెక్ట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటో దగ్గరికి వస్తాడు. ఇక్కడేమో మ్యాగ్నెటో ఈ వర్కర్స్ మూలనే వాళ్ళ ఫ్యామిలీ చనిపోయిందని చెప్పి వాళ్ళని చంపడానికి వస్తాడు. అప్పుడే వెనక మళ్ళీ అపోక్లిప్స్ వచ్చి తన టీమ్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు. మ్యాగ్నెటో ఒప్పుకోడు. అని ఇటు తిరిగే లోపలే ఆ వర్కర్స్ అందరూ చనిపోయి ఉంటారు. అండ్ అలాగే మ్యాగ్నెటోని వాళ్ళ మదర్ నుంచి సెపరేట్ చేసిన ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాడు. అది చూసిన మ్యాగ్నెటో బాగా ఎమోషనల్ అయ్యి ఇంకా వాళ్ళ టీమ్ లో జాయిన్ అవుతానని చెప్తాడు. అండ్ అప్పుడే అపోక్లిప్స్ మ్యాగ్నెటోకి చాలా పవర్స్ అనేవి ఇస్తాడు. సో ఇంకోవైపు మనం చూస్తాము చార్ల్స్ ఎలాగోలా మ్యాగ్నెటోతో కనెక్ట్ అవుతాడు. అండ్ మ్యాగ్నెటోకి చెప్తాడు అదంతా ఆపేయమని. అండ్ చార్ల్స్ మ్యాగ్నెటోతో మాట్లాడతాం అపోక్లిప్స్ చూస్తాడు. అండ్ అపోక్లిప్స్ అక్కడ నుంచే చార్ల్స్ మైండ్ లోకి వెళ్తాడు. అండ్ చార్ల్స్ పవర్స్ అను సెరిబ్రో హెల్ప్ తో తను వరల్డ్ మొత్తం చాలా చోట్ల మిసైల్స్ లాంచ్ చేస్తాడు. అండ్ ఈ మొత్తంతో అపోక్లిప్స్ కి అర్థమైంది చార్ల్స్ ఎంత పవర్ఫుల్ అని. సో అందుకే ఈసారి తన బాడీ స్వాప్ చార్ల్స్ తో చేయాలని అనుకుంటాడు. అండ్ అలాగే చార్ల్స్ కి అర్థమైంది సెరిబ్రో అపోక్లిప్స్ దొరికితే ఎంత పెద్ద ప్రాబ్లం అని. సో అందుకే అలెక్స్ కి చెప్పి సెరిబ్రోని డిస్ట్రాయ్ చేపిస్తాడు. అండ్ వచ్చేసి బయటికి రాగానే అక్కడికి ఆల్రెడీ అపోక్లిప్స్ వచ్చేస్తాడు. తను చార్ల్స్ ని పట్టుకుని వెళ్ళిపోతాడు. తను అడ్డుకుందామని అలెక్స్ పెద్ద బ్లాస్ట్ అనేది చేస్తాడు. బట్ అప్పటికే అపోక్లిప్స్ అక్కడ నుంచి టెలిపోర్ట్ అయిపోతాడు. అండ్ ఆ బ్లాస్ట్ మ్యాన్షన్ కి తగిలిద్ది. దాంతో మ్యాన్షన్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది. బట్ లక్కీలీ అప్పుడే అక్కడికి క్విక్ సిల్వర్ వస్తాడు. సో అందుకే తన పవర్స్ తో అందరినీ కాపాడతాడు. అండ్ డెఫినెట్లీ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ లో. అండ్ లేటర్ బయటకు తిరగడానికి వెళ్ళిన సైక్లాప్స్ జీన్ వీళ్ళందరూ తిరిగి వస్తారు. అండ్ సైక్లాప్స్ కి అర్థమైంది దట్ వాళ్ళ అన్నయ్య అలెక్స్ చనిపోయాడని. అండ్ ఇంకోవైపు స్ట్రైకర్ అప్పుడే అక్కడికి వచ్చి కొంతమంది మ్యూటెంట్స్ ని తీసుకెళ్తారు. అండ్ వాళ్ళని కాపాడడానికి జీన్ అను సైక్లాప్స్ కూడా
వెళ్తారు. అక్కడ వాళ్ళు స్ట్రైకర్ కి ఎంత చెప్పినా స్ట్రైకర్ వెండు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము అపోక్లిప్స్ చార్ల్స్ జేవియర్ పవర్ వాడి అందరికి మెసేజ్ అనేది ఇస్తాడు దట్ తను ఏం చేయబోతున్నాడని. అండ్ ఈ మధ్యలోనే చార్ల్స్ సీక్రెట్లీ ఇంకో స్పెషల్ మెసేజ్ అనేది జీన్ కి పంపిస్తాడు. దాంతో జీన్ కి అర్థమైంది వాళ్ళు ఎక్కడ ఉన్నారని. సో వీళ్ళ ముగ్గురు వాళ్ళని కాపాడడానికి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడే తిరుగుతా వూల్వరిన్ ని విడిపిస్తారు. సో డేస్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ లో వూల్వరిన్ పట్టుకున్నాక తన బాడీలోకి అడమెంటే ఎక్కిచ్చాడు స్ట్రైకర్. కానీ వూల్వరిన్ మెంటలీ అన్స్టేబుల్ ఉంటాడు అండ్ అందుకే అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ దాని తర్వాత వీళ్ళందరూ కలిసి అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుని అపోక్లిప్స్ ఉన్న ప్లేస్ కు వెళ్తారు. అండ్ అక్కడ అపోక్లిప్స్ అండ్ వీళ్ళ మధ్యలో పెద్ద ఫైట్ అనేది అవుతుంది. కానీ ఇంకోవైపు చార్ల్స్ బాడీ స్వాపింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ ప్రాసెస్ మూలనే చార్ల్స్ జుట్టు ఊడిపోద్ది. కానీ వీళ్ళు మధ్యలో చాపటం మూలన ఆ ప్రాసెస్ కొంచెంసేపు ఆగిద్ది. దాంతో చార్ల్స్ తన పవర్స్ వాడి అపోక్లిప్స్ ని ఓడియడానికి ట్రై చేస్తాడు. కానీ తన వల్ల కాదు. అండ్ తనకి హెల్ప్ లాగా ఇంకా జీన్ వచ్చి అపోక్లిప్స్ ని ఓడిచ్చిద్ది. అండ్ దెన్ వి సీ బ్లాస్ట్ అనే ఎక్స్పెన్షన్ ని అందరూ కలిసి మళ్ళీ కడతారు. అండ్ అలాగే మిస్టిక్ ఇప్పుడు వాళ్ళందరికీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనం ఎక్స్ కార్పొరేషన్ వచ్చి వూల్వరిన్ డిఎన్ఏ తీసుకెళ్ళడం చూడొచ్చు. అండ్ ఇలా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఈ డార్క్ ఫినిక్స్ అనే ఒక్క మూవీ నేను రిలీజ్ ఆర్డర్ టైమ్ లైన్ నుంచి మారుస్తున్నాను. బికాస్ దీనికన్నా ముందు లోగన్ రిలీజ్ అయ్యింది. కానీ దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. సో ఈ డార్క్ ఫినిక్స్ మూవీ 2019 లో రిలీజ్ అయింది. అండ్ దీని స్టార్టింగ్ లో మనం 1973 టైమ్ లైన్ ని చూస్తాము. ఇన్ విచ్ జీన్ గ్రే అండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి రోడ్ ట్రిప్ కు వెళ్తారు. కానీ మధ్యలో కొన్ని జరగడంతో జీన్ గ్రే తన పవర్స్ వాడిద్ది. అండ్ దాంతో అక్కడ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోతారు. అండ్ అప్పుడు జీన్ దగ్గరికి చార్ల్స్ వచ్చి తన స్కూల్ కి తీసుకొస్తాడు. అండ్ లేటర్ ఆన్ మనం 1992 టైం పీరియడ్ ని చూస్తాము. ఇన్ విచ్ నాసా ఒక రాకెట్ ని స్పేస్ లోకి పంపించిద్ది. బట్ వాళ్ళ మిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అందుకే ఎక్స్మెన్ హెల్ప్ అనేది అడుగుతారు. సో మిస్టిక్ అను మిగతా వాళ్ళు కలిసి స్పేస్ లోకి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళని కాపాడే ప్రాసెస్ లో జీన్ ఒక పెద్ద ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునిద్ది. అండ్ అది ఇంకేదో కాదు డార్క్ ఫీనిక్స్. కానీ వాళ్ళందరూ సేఫ్లీ తిరిగి వస్తారు. కానీ అది అబ్జర్వ్ చేసుకున్న దగ్గర నుంచి జీన్ బిహేవియర్ లో చేంజ్ అనేది ఉంటది. అండ్ ఇంకోవైపు మిస్టిక్ వెళ్లి చార్ల్స్ తో గొడవ పడిద్ది. బికాస్ యాక్చువల్లీ జీన్ అక్కడ అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చార్ల్స్ చెప్పడంతో ఆ రిస్క్ అనేది చేయాల్సి వచ్చింది. మిస్టిక్ దాని గురించి తను అరుస్తుంది. అలాగే మిస్టిక్ అడిగిద్ది ఈ టీం పేరు ఎక్స్మెన్ అయ్యేందుకు ఉమెన్ కూడా ఎంత కాంట్రిబ్యూట్ ఇస్తున్నందుకు. అండ్ ఈ పాయింట్ చార్ల్స్ కి నిజంగానే కరెక్ట్ గా అనిపించింది. అండ్ లేటర్ ఆన్ వీసీ వీళ్ళందరూ కలిసి హ్యాపీలీ వచ్చినందుకు పార్టీ చేసుకుంటారు. అండ్ దెన్ వీసీ బయట నుంచి కొంతమంది ఏలియన్స్ వచ్చి హ్యూమన్ ఫామ్ తీసుకుని అక్కడే ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళు పార్టీ చేసుకున్నప్పుడు జీన్ ఫైర్ ని చూసి తనకు మళ్ళీ డార్క్ ఫినిక్స్ గుర్తొస్తుంది. అండ్ దాంతో తను అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ చేసి పడిపోద్ది. సో ఇదంతా చూసిన చార్ల్స్ తన బ్రెయిన్ లోకి వెళ్దాం ట్రై చేస్తాడు. కానీ వెళ్తుంటే తనకి ఏమీ అర్థం కాదు. బికాస్ తన బాడీలో ఇప్పుడు డార్క్ ఫినిక్స్ ఉంది కాబట్టి. అండ్ అలాగే జీన్ కూడా స్రోలోకి వచ్చి చార్ల్స్ ని తన బాడీలోంచి వెళ్ళిపోమని చెప్తుంది. అండ్ దెన్ వి గెట్ టు నో చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ బతికే ఉన్నాడు. కానీ వాళ్ళ ఫాదర్ కి ఇలా వాళ్ళ మదర్ ని చంపేసిన కూతురు వద్దు కాబట్టి తను చార్ల్స్ కి ఇచ్చేస్తాడు. అండ్ ఈ పాస్ట్ అంతా గుర్తుంటే తనకు ట్రామా ఉండిద్దని చెప్పి చార్ల్స్ కావాలని ఆ పర్టికులర్ సెక్షన్ ని తన బ్రెయిన్ లో నుంచి బ్లాక్ చేస్తాడు. కానీ ఇప్పుడు తనకు మొత్తం కనపడిద్ది ఫీనిక్స్ మూలాన. అండ్ అందుకే జీన్ అక్కడ నుంచి తప్పించుకుని వాళ్ళ ఫాదర్ ని కలవడానికి వెళ్ళిద్ది. అండ్ వాళ్ళ ఫాదర్ ని ఎందుకు వదిలేస్తాడో రీజన్ అడిగిద్ది. అండ్ వాళ్ళ ఫాదర్ చెప్పిన రీజన్ చూసి జీన్ కి బాగా కోపం వచ్చింది. అండ్ ఇంకోవైపు బయట ఎక్స్మెన్ టీం మొత్తం వస్తారు. అండ్ తన ఆగమని చెప్తారు. కానీ జీన్ వాళ్ళ మాట విందు అండ్ వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పిద్ది. మిస్టిక్ తనకు అర్థమయ్యేట్టు చెప్పే లోపలే మిస్టిక్ తను గట్టిగా ఒకవైపుకి ఇసిరిద్ది. దాంతో మిస్టిక్ కి తగిలి మిస్టిక్ చనిపోద్ది. ఇన్ఫాక్ట్ ముందే బీస్ట్ అంటాడు నా గన్ పాయింట్ లో ఉంది తను కాల్ చేస్తానని. కానీ చార్ల్స్ ఆగమని చెప్తాడు. సో బీస్ట్ అంటాడు నీ మూలానే మిస్టిక్ ఇప్పుడు చనిపోయిందని. అండ్ ఇదంతా జరిగాక జీన్ అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అండ్ ఇంకోవైపు మిస్టిక్ కి వీళ్ళందరూ ఫ్యూనరల్ అనేది చేస్తారు. అండ్ అక్కడ నుంచి వెళ్ళిన జీన్ మ్యాగ్నెటో ఉండే ఐలాండ్ కి వెళ్ళిద్ది. సో యాక్చువల్లీ మ్యాగ్నెటో గవర్నమెంట్ హెల్ప్ తో ఒక సెపరేట్ ఐలాండ్ ని తయారు చేస్తాడు. ఇన్ విచ్ అక్కడ మ్యూటెంట్స్ ఉండగలరు. అక్కడికి వెళ్ళి జీన్ మ్యాగ్నెటో హెల్ప్ అడిగిద్ది. అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడే లోపలే అక్కడికి ఆర్మీ వస్తుంది. అండ్ వాళ్ళు వచ్చి చెప్తారు దట్ జీన్ చాలా మందిని చంపేసిందని. అండ్ అదంతా నా మ్యాగ్నెటో మ్యూటెంట్స్ ప్రొటెక్షన్ కోసం జీన్ అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అండ్ అందుకే ఇంకా జీన్ అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. సో బయట బార్ లో కూర్చున్న జీన్ దగ్గరికి ఇందాక చూస్తున్న మనం ఏలియన్ వస్తుంది. అంత జీన్ ని తనతో పాటు తీసుకెళ్లిద్ది అని చెప్పిద్ది తన దగ్గర ఎలాంటి పవర్ ఉందని. దట్ తన పవర్ తో తను ఒక ప్లానెట్ ని క్రియేట్ చేయగలదని చెప్పిద్ది. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము హ్యాంక్ వచ్చి మ్యాగ్నెటోతో చేతులు కలుపుతాడు జీన్ ని చంపేయడానికి. సో దట్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి వాళ్ళ లొకేషన్ కి వెళ్తారు. అండ్ ఇంకోవైపు చార్ల్స్ కూడా వాళ్ళ టీమ్ తో పాటు జీన్ ని కాపాడడానికి వస్తారు. కానీ వాళ్ళు ఎంతమంది ట్రై చేసినా జీన్ వాళ్ళందరినీ చాలా ఈజీగా ఒడిచ్చిద్ది. అండ్ చార్ల్స్ ఎంత కంట్రోల్ చేద్దామన్నా జీన్ కంట్రోల్ అవ్వదు. సో అందుకే చార్ల్స్ అంటాడు నేను నిన్ను కంట్రోల్ చేయలేదు కానీ నువ్వే నా మైండ్ లో చూడగలవు ఏముందా అని. అది చూసిన జీన్ కి అర్థమైంది చార్ల్స్ ఎప్పుడు తనకు హెల్ప్ చేశాడని. అండ్ తను చేస్తున్న తప్పని అర్థమై జీన్ తన పవర్స్ అన్ని ఆ ఏలియన్ కి ఇచ్చేస్తానని చెప్పిద్ది. దాంతో ఏలియన్ తన దగ్గర నుంచి ఆ పవర్స్ అనేవి తీసుకుంటది. అండ్ ఇంకోవైపు చార్ల్స్ కి అర్థమైంది యాక్చువల్లీ ఏలియన్ ఆ పవర్స్ అన్ని తీసుకుని ఈ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటుందని. సో జీన్ కి వద్దని చెప్పిన జీన్ ఇంకా అవుట్ ఆఫ్ కాన్షియస్ కి వెళ్ళిపోద్ది. బట్ సైక్లోప్స్ ఎలాగోలా ఒక అటాక్ తో వాళ్ళిద్దరిని విడగొడతాడు. అండ్ అప్పుడే అక్కడికి యుఎస్ ఆర్మీ వచ్చి మ్యూటెంట్స్ అందరినీ పట్టుకుని వాళ్ళ కాలర్ వేసిద్ది. సో ఆ కాలర్ ఉంటే మ్యూటెంట్స్ ఎవరు వాళ్ళ పవర్స్ వాడలేరు. సో వాళ్ళని తీసుకెళ్తున్న దారిలోనే మళ్ళీ ఆ ఏలియన్ వచ్చి జీన్ ని తీసుకెళ్దామని ట్రై చేస్తుంది. సో ఒక పెద్ద ఫైట్ తర్వాత జీన్ తన పవర్స్ అన్ని కావాలని చెప్పి ఆ ఏలియన్ లోకి పంపిస్తుంది. సో దట్ తను చంపేద్దామని. కానీ ఇక్కడే కనుక జరిగితే ఎక్స్మెన్ కూడా చనిపోతారని చెప్పి తను బయట స్పేస్ లోకి వెళ్లి తనకు తను సాక్రిఫైస్ చేసి ఆ ఏలియన్ అక్కడే చంపేసిద్ది. అండ్ దెన్ వి సీ చార్ల్స్ ఇంకా స్కూల్ నుంచి రిటైర్డ్ అవుతాడు. అండ్ అలాగే స్కూల్ పేరు కూడా జీన్ గ్రే స్కూల్ అని పెడతారు.
చూపిస్తారు. కానీ లాస్ట్ లో మనకి ఇంకా ఫీనిక్స్ ఫోర్స్ బతికే ఉందని చూపిస్తారు. దట్ మీన్స్ ఇంకా జీన్ బతికే ఉందని. ఇలా ఎక్స్మెన్ న్యూట్రాలజీ కూడా కంప్లీట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఎక్స్మెన్ టైమ్ లైన్ ఓవరాల్ మొత్తం కంప్లీట్ అవుతుంది. కానీ ఇంకా మనం లోగన్ మూవీ గురించి మాట్లాడుకోలేదు. బికాస్ ఈ మూవీ వచ్చేసి 2017 డార్క్ ఫినిక్స్ కన్నా ముందే రిలీజ్ అయినా గానీ దీని స్టోరీ ఫ్యూచర్ లో ఉంటది. సో అందుకే ఫ్లో బ్రేక్ అవ్వకూడదు కాబట్టి ఈ మూవీని పక్కన పెట్టా. అండ్ ఈ మూవీలో టైం లైన్ ఏదైతే చూపిస్తారో అది చాలా విషయాలతో మ్యాచ్ అవ్వదు. బట్ స్టిల్ ఈ మూవీ మాత్రం ఐకానిక్ మూవీ. ఇట్స్ అ ప్రాపర్ సెండ్ ఆఫ్ టు లోగన్. సో దీంట్లో స్టోరీ 2019 నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ మనకేం తెలిసిద్దంటే మోస్ట్ ఆఫ్ ది మ్యూటెంట్స్ అందరూ చనిపోయారు. అండ్ అలాగే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి బయాలజికల్ గా కూడా మ్యూటెంట్స్ ఎవరు పుడతలేదు. సో మనం లోగన్ ను చూస్తాము. తన ఏజ్ బాగా పెరిగిపోయి ఉంది. అండ్ అలాగే తను టాక్సీ డ్రైవర్ పని అనేది చేస్తున్నాడు. సో అసలు ఏం జరిగిద్దంటే లోగన్ బాడీలో అడమెంటియం ఉండటం వలన నిదానంగా అడమెంటియం పాయిజన్ లా కన్వర్ట్ అయ్యి తన బాడీని డ్యామేజ్ చేస్తుంది. దాంతో ఇంకా లోగన్ బాడీ నిదానంగా హీలింగ్ ఫ్యాక్టర్ అనేది కోల్పోతుంది. అండ్ అందుకే తొందరగా కూడా హీల్ అవ్వట్లేదు. అండ్ క్లాస్ కూడా బయటికి రావట్లేదు. ఇన్ఫాక్ట్ తన ఏజ్ కూడా టెక్నికలీ దగ్గరగా 200 ఇయర్స్ ఉంటుంది. సో ఈ అన్నిటి మూలన లోగన్ అయితే బాగా సఫర్ అవుతా ఉంటాడు. అండ్ అలాగే మనం ఏం చూస్తామంటే లోగన్ కొన్ని మెడిసిన్స్ అనేవి కొంటాడు. తనతో పాటు ఒక చోట్లో చార్ల్స్ ఉంటాడు. అండ్ అలాగే ఇంకో మ్యూటెంట్ కూడా ఉంటాడు. అండ్ ఆ మ్యూటెంట్ పవర్స్ వచ్చేసి వేరే ఎవరైనా మ్యూటెంట్స్ దగ్గర ఉంటే వాళ్ళని కనిపెడతాం. సో ఇక్కడ చార్ల్స్ కూడా బాగా ముసలాడిపోతాడు. అండ్ అలాగే తనకి బ్రెయిన్ డిసీజ్ అనేది వచ్చింది. దాని మూలన అప్పుడప్పుడు తనకి సీజెస్ వస్తాయి. దాంతో దగ్గరలో ఉన్న అందరూ ఆగిపోతారు. ఇన్ఫాక్ట్ తన డిసీజ్ మూలనే చాలా మంది మ్యూటెంట్స్ కూడా చనిపోతారు. ఇంకా అందుకే చార్ల్స్ ని అక్కడ నుంచి వుల్వరిన్ తెచ్చేస్తాడు. అండ్ టైం టు టైం తనకి మెడిసిన్ అనేది ఇస్తాడు. అండ్ ఒకవేళ మెడిసిన్ ఇవ్వకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అట్ ప్రెసెంట్ వుల్వరిన్ అయితే బాగా డిప్రెస్డ్ లైఫ్ బతుకుతాడు. అట్ ప్రెసెంట్ తన గోల్ వచ్చేసి మనీ కలెక్ట్ చేసి ఒక బోట్ కొనాలి. సో తన ప్లాన్ వచ్చేసి చార్ల్స్ ఎలాగో బాగా ఓల్డ్ అయిపోయాడు కాబట్టి తను ఉన్నంత కాలం తనతో పాటు ఉండి అండ్ దాని తర్వాత కొన్న బోట్ తీసుకుని దూరంగా సముద్రంలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న ఒకే ఒక అడమెంటియం బుల్లెట్ ను వాడాలి. సో ఎందుకే తను ఇన్ఫాక్ట్ టాక్సీ పని కూడా చేస్తూ ఉంటాడు మనీ కలెక్ట్ చేయడానికి. కానీ ఒకరోజు తనకు ఒక స్పెషల్ పికప్ రిక్వెస్ట్ అనేది వచ్చింది. ఇన్ విచ్ వెళ్ళాక అక్కడ ఒక మదర్ ఉంటది. అండ్ తను చెప్పిద్ది దట్ ఈ పిల్లని ఒక చోటకి తీసుకెళ్లాలి. అండ్ దానికోసం తను చాలా మనీ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ తను స్పెషల్లీ వూల్వరిన్ కి ఎందుకు ఇచ్చిద్దంటే తనకు తెలుసు లోగన్ ఒక మ్యూటెంట్ అని. అండ్ తను ఒక్కడే ఆ పిల్లని కాపాడగలడు కాబట్టి తనకు ఆ పని అప్పచెప్పిద్ది. ఫస్ట్ లోగన్ ఒప్పుకోడు. బట్ స్టిల్ చాలా మనీ ఆఫర్ చేసిద్ది కాబట్టి రేపు వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్పి వెళ్తాడు. సో ఒకళ్ళు ఈ నర్స్ తనను కాంటాక్ట్ అయితే డొనాల్డ్ పియర్స్ చెప్పమని చెప్తాడు. బట్ స్టిల్ లోగన్ ఏం చెప్పడు. నెక్స్ట్ డే అర్జెంట్ గా రమ్మని మెసేజ్ వస్తే లోగన్ వెళ్లి చూస్తాడు. అంతలోనే ఆ నర్స్ ని ఆల్రెడీ ఎవరో చంపేసి ఉంటారు. లోగన్ అక్కడ నుంచి జస్ట్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ ఆ పిల్లని తీసుకెళ్తాడు. డొనాల్డ్ వాళ్ళన్న లొకేషన్ దగ్గరకు వచ్చి పిల్ల ఎక్కడని చెప్పి లోగన్ అడుగుతాడు. బట్ లోగన్ తెలియదు అంటాడు కాబట్టి వాళ్ళ మనుషుల్ని వెతకమంటాడు. చూస్తే ఆ పిల్ల అందరినీ చంపేసిద్ది. అండ్ మనకేం తెలిసిద్దంటే ఆ పిల్ల దగ్గర కూడా లోగన్ కి మెల్లనే అడమెంటియం క్లాస్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే తన కాళ్ళలో నుంచి కూడా క్లాస్ అనేవి వస్తుంది అని. సో వాళ్ళని ఓడించాక లోగన్ చార్ల్స్ అనే పిల్లని తీసుకుని అక్కడ నుంచి తప్పించుకుంటాడు. బట్ వాళ్ళతో పాటు ఉన్న ఒక మ్యూటెంట్ అక్కడే ఉండిపోతాడు. సో తన పట్టుకుని డొనాల్డ్ మిగతా మ్యూటెంట్స్ ని వెతకమని చెప్తాడు. సో అక్కడ నుంచి తప్పించుకున్న వీళ్ళు ఒక మ్యాన్షన్ దగ్గర ఆగుతారు. అండ్ అక్కడ లోగన్ కి కొన్ని ఫైల్స్ అనేవి దొరుకుతాయి. అండ్ అలాగే ఒక వీడియో కూడా. సో మనకేం తెలిసిద్దంటే ప్రీవియస్ మూవీస్ లో లోగన్ డిఎన్ఏ కలెక్ట్ చేసిన అదే కంపెనీ ఇప్పుడు బయాలజికల్ గా మ్యూటెంట్స్ రావట్లేదు కాబట్టి కావాలని చెప్పి మ్యూటెంట్స్ ని తయారు చేస్తారు. అండ్ ఆ మ్యూటెంట్స్ పిల్లలు పుట్టాక వాళ్ళ మదర్స్ ని చంపేసి వాళ్ళని ట్రైన్ చేస్తారు. కానీ పిల్లలు కాబట్టి సరిగ్గా మాట వినరు. అండ్ ఇంకోవైపు ఆ కంపెనీ ఒక పర్ఫెక్ట్ మ్యూటెంట్ ని తయారు చేస్తుంది. అండ్ ఆ మ్యూటెంట్ పేరే X-24. ఆ మ్యూటెంట్ దొరికాడు కాబట్టి ఇంకా ఈ పిల్లలందరినీ చంపేయమని చెప్తుంది. కానీ పిల్లల్ని చంపడం ఇష్టం లేక నర్సులు ఎవరికి వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకొచ్చేస్తారు. సో అలా ఆ నర్స్ ఈ పిల్లని తీసుకొచ్చిద్ది. అండ్ యాక్చువల్లీ ఈ పిల్లని లోగన్ డిఎన్ఏ వాడి తయారు చేస్తారు. సో అందుకే ఈ పిల్ల దగ్గర లోగన్ దగ్గర ఉన్న అన్ని పవర్స్ ఉంటాయి. అంటే టెక్నికల్ లోగన్ ఈ పిల్ల ఫాదర్. దాంతో పాటు లోగన్ కి తెలిసింది తను యాక్చువల్లీ తీసుకెళ్సిన ప్లేస్ వచ్చేసి అదొక ఇమాజినరీ ప్లేస్. అంటే ఎక్స్మెన్ కామిక్స్ లో ఆ ప్లేస్ అనేది ఉంటది. సో ఆ ప్లేస్ రియల్ కాదని లోగన్ కి అర్థమై వెళ్లి చెప్దాం అనుకుంటే అంతలోనే అక్కడికి డొనాల్డ్ మనుషులు వస్తారు. కానీ అంతలోనే చార్ల్స్ కి సీజెస్ వస్తాయి. ఇంకా వాళ్ళందరూ ఆగిపోతారు కాబట్టి వూల్వరిన్ వాళ్ళ మీద అటాక్ చేసి చార్ల్స్ కి మెడిసిన్ ఇచ్చి ఇంకా వాళ్ళ ముగ్గురు కలిసి అక్కడ నుంచి తప్పించుకుంటారు. వెళ్లే దారిలో కొంతమంది హార్స్ ని కంట్రోల్ చేయాలి కష్టపడితే చార్ల్స్ వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్తాడు వూల్వరిన్ కి. ఇంకా చార్ల్స్ చెప్పడంతో వూల్వరిన్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అండ్ ఆ ఫ్యామిలీ వీళ్ళని డిన్నర్ కి రమ్మని పిలుస్తుంది. వూల్వరిన్ వద్దన్నా గానీ చార్ల్స్ ఓకే అంటాడు. అందుకే ఇంకా తప్పక ఆ ఫ్యామిలీతో పాటు వెళ్తారు. అక్కడ అంతా బాగుంటది. వూల్వరిన్ అండ్ చార్ల్స్ కూడా మాట్లాడుకుంటారు. దట్ చార్ల్స్ చెప్తాడు నాకు గుర్తుంది నా మూలనే చాలా మంది చనిపోయారు అండ్ నా గిల్ట్ అనేది నాకు ఉందని. సో ఇది అయ్యాక మన వద్ద ఆ పడవ తీసుకుని వెళ్దాం అని చెప్పి చార్ల్స్ వూల్వరిన్ చెప్తాడు. బయట వాటర్ పంప్ పనిచేయట్లేదని ఆ ఫ్యామిలీలో ఉన్న ఫాదర్ అండ్ లోగన్ వీళ్ళిద్దరూ కలిసి పంప్ బాగు చేయడానికి వెళ్తారు. కానీ అంతలోనే అక్కడికి X-24 వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు చార్ల్స్ తో సహా. అండ్ అక్కడ నుంచి X-23 తీసుకువెళ్తాడు. సో యాక్చువల్లీ X-24 ఎగ్జాక్ట్లీ లోగన్ కాపీ. ఇన్ఫాక్ట్ తన లోగన్ కంటే బాగా పవర్ఫుల్. ఇదంతా చూసిన లోగన్ X-24 మీద అటాక్ చేస్తాడు. బట్ X-24 లోగన్ ని చాలా ఈజీగా కొడతా ఉంటాడు. కానీ అంతలోనే అక్కడ ఉన్న అతను అటాక్ చేయడంతో X-24 ఇంకా ఆగుతాడు. సో అందుకే లోగన్ ఇంకా చార్ల్స్ బాడీతో పాటు అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అండ్ తర్వాత చార్ల్స్ కి ఫ్యూనరల్ చేస్తాడు. అండ్ ఈ సీన్ లో లోగన్ వాజ్ వెరీ సాడ్ బికాస్ చార్ల్స్ తనకి ఎప్పుడు హెల్ప్ చేశాడు కాబట్టి లోగన్ కదంతా గుర్తొచ్చింది. అండ్ లేటర్ వాళ్ళ డెస్టినేషన్ కి బయలుదేరతారు. కానీ లోగన్ అలసిపోవడంతో లోగన్ పడుకుంటాడు.
పడుకుంటాడు అండ్ లారానే తోలుకుంటా తీసుకొచ్చిద్ది. అండ్ వెళ్ళాక చూస్తే అక్కడ లారాకు వెళ్ళే చాలా మంది మ్యూటెంట్ పవర్స్ ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కలిసి లోగన్ ని పైకి తీసుకొచ్చి లోగన్ కి మెడిసిన్ అనేది ఇస్తారు. సో ఆ మెడిసిన్ యూస్ చేస్తే లోగన్ కి కొంచెంసేపు తన పవర్స్ అనేవి మళ్ళీ వెనక్కి వస్తాయి. సో వాళ్ళు లోగన్ ని ఈ మెడిసిన్ వాడమన్నా లోగన్ వద్దంటాడు. సో పిల్లల ప్లాన్ వచ్చేసి బార్డర్ దాటి కెనడా వెళ్ళిపోవటమే. బికాస్ కెనడా వెళ్ళాక యుఎస్ లాస్ ఏమి పనిచేయవు. సో అందుకే వాళ్ళు పొద్దున కల్లా అక్కడికి వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతారు. లారా లోగన్ కూడా వాళ్ళతో పాటు రమ్మని చెప్పిద్ది. బట్ లోగన్ రానని చెప్తాడు. అండ్ పొద్దున్నే లేచి లోగన్ చూస్తే డొనాల్డ్ పిడిసి మెంబర్స్ అందరూ వచ్చి పిల్లల మీద అటాక్ చేయబోతారు. అందుకే లోగన్ ఆ మెడిసిన్ తీసుకుని వెళ్లి వాళ్ళందరినీ చంపుతాడు. అండ్ రియలీ దిస్ వాస్ వన్ ఆఫ్ ద ఐకానిక్ వుల్వరిన్ ఫైట్. మనకేం తెలిసిద్దంటే యాక్చువల్లీ లోగన్ కి ఎవరైతే అడ్మెంటన్ క్లాస్ ఇచ్చారో విలియం స్ట్రైకర్ వాళ్ళ మనవడే ఈ ప్రాజెక్ట్ అంతా కంట్రోల్ చేస్తున్నాడు. కానీ లోగన్ వాళ్ళిద్దరిని ఈజీగా చంపేస్తాడు. బట్ అంతలో అక్కడికి X-24 వస్తాడు. అండ్ X-24 లోగన్ ని బాగా కొడతాడు. దాంతో లోగన్ బాగా ఇంజూర్ అయిపోతాడు. కానీ అంతలోనే లారా లోగన్ దగ్గర ఉన్న అడ్మెంటియం బుల్లెట్ వాడి X-24 ని చంపేసిద్ది. అండ్ ఇంకా లోగన్ దగ్గర కూడా పవర్ అనేది ఉండదు. అంతా చనిపోతాడు. సో పిల్లలందరూ తన ఫ్యూనరల్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ లారా వెళ్ళేప్పుడు ఆ ప్లస్ సింబల్ ని X లాగా మార్చిద్ది. అండ్ అలా చేయడానికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. లైక్ లోగన్ వాస్ 10th ప్రాజెక్ట్ అండ్ అలాగే X-Men. సో ఇవన్నీ కానీ ఏ మాట కామాట ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్ గా ఉండిద్ది. అండ్ ఇలా మూవీ ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పర్టికులర్లీ X-Men కి సంబంధించిన లాస్ట్ మూవీ ది న్యూ మ్యూటెంట్స్. ఈ మూవీ 2020 లో రిలీజ్ అయింది. సో ఈ మూవీలో పెద్ద స్టోరీ ఏముండదు. ఎక్స్ కార్పొరేషన్ ఏదైతే లోగన్ మూవీలో చూసామో వాళ్ళే మళ్ళీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అంటే లైక్ వాళ్ళందరినీ ఒక చోట నుంచి ట్రైన్ చేయటం. సో వాళ్ళలో కొత్త అమ్మాయి వస్తుంది. అండ్ తన దగ్గర ఉండే పవర్ ఏంటంటే పక్కన వాళ్ళు ఫియర్ వాడి వాళ్ళని భయపెడతాం. సో తనకి తెలియకుండా పవర్స్ వాడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టిద్ది. సో మూవీ మొత్తం ఒక హారర్ టోన్ లోకి వెళ్ళిద్ది. కానీ లాస్ట్ లో అమ్మాయి తన పవర్ ని కంట్రోల్ చేసిద్ది. అండ్ అలాగే అక్కడ ఉన్న డాక్టర్ వాళ్ళు చంపేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో ఈ మూవీని కన్సిడర్ చేసినా చేయకపోయినా పెద్ద వాల్యూ లేదు. బికాస్ ఫ్రాంచైజ్ ఎండ్ అయిపోయింది కాబట్టి. సో ఇలా X-Men ఫ్రాంచైజ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ 2 మూవీస్ అనేవి పక్కన పెట్టాను. విచ్ ఇస్ డెడ్పూల్ 1 అండ్ డెడ్పూల్ 2. డెడ్పూల్ 1 వచ్చేసి 2016 లో రిలీజ్ అయింది. అండ్ డెడ్పూల్ 2 2018 లో రిలీజ్ అయింది. సో ఫాక్స్ కూడా ఇవి రెండు X-Men కి సంబంధించినవి కానీ సెపరేట్ గా పెడతారు. సో అందుకే నేను కూడా డెడ్పూల్ స్టోరీ ఒక సెపరేట్ గానే చెప్దాం అనుకున్నాను. సో డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూల నా డెడ్పూల్ స్టోరీ కూడా కొత్త టైం లైన్ లోకి వస్తుంది. సో ఫస్ట్ డెడ్పూల్ మూవీ వచ్చేసి 2016 లో జరిగింది. సో దాంట్లో మనం ఏం చూస్తామంటే వేడ్ యాక్చువల్లీ ఒక మెషినరీ. అండ్ తన ఒక రోజు వెనిసాన్ కలుస్తాడు. అండ్ అలా వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు. కానీ లేటర్ ఏం తెలుసుకుంటారంటే వేడికి క్యాన్సర్ ఉందని. సో దాంతో ఇంకా వేడి చనిపోతాడని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. అండ్ అందుకే వెనిసాన్ వదిలేసి వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడితే తనకు తెలిసిద్ది అక్కడ ఒక అతను తన కోసం వెయిట్ చేస్తున్నాడని. సో అతను చెప్తాడు నీకు క్యాన్సర్ ఉంది. సో దాన్ని మేము మ్యూటెంట్ పవర్స్ వాడి క్యూర్ చేస్తామని. బట్ వేడికి ఐడియా నచ్చదు కాబట్టి వెళ్ళిపోతాడు. కానీ లేటర్ ఏదైనా పర్లేదని చెప్పి ఆ ఎక్స్పెరిమెంట్ కి ఒప్పుకుంటాడు. సో తన బాడీ లోపల X-Men జీన్స్ ఇంజెక్ట్ చేసి తన బాడీని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఉంచుతారు. అండ్ దాని మూలన తన ఫేస్ అంతా డిస్టోర్టెడ్ గా అయిపోద్ది. కానీ స్టిల్ తనకి X-Men పవర్స్ అనేవి వస్తాయి. దాంతో తన క్యాన్సర్ అనేది కంటిన్యూస్లీ క్యూర్ అవుతా ఉంటది. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నది మనం లోగన్ అండ్ మిగతా మూవీస్ లో చూసిన అదే సేమ్ కంపెనీ. సో వాళ్ళు డెడ్పూల్ వాడదాం అనుకుంటారు. కానీ డెడ్పూల్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అంత వెనిసా దగ్గరికి వెళ్దాం అనుకుంటే తనకు అర్థమైంది తన ఫేస్ మొత్తం చండాలంగా మారిపోయిందని. సో డెడ్పూల్ అనుకుంటాడు ఆ డాక్టర్ మళ్ళీ వెళ్ళి పట్టుకుంటే ఆ డాక్టర్ తన ఫేస్ ని క్యూర్ చేయగలడని. సో అక్కడ బార్ లో జనాలు ఒకళ్ళొకళ్ళు ఫైట్ చేసుకోవడానికి ఒక బోర్డు మీద రాస్తారు. అండ్ ఆ బోర్డు పేరే డెడ్పూల్. సో ఇంకా అందుకే తన పేరు డెడ్పూల్ పెట్టుకుందాం అని ఫిక్స్ అవుతాడు. అండ్ అలాగే తనకుంటూ ఒక వైట్ సూట్ అనేది తయారు చేసుకుంటాడు. అండ్ ఆ కంపెనీకి సంబంధించిన మనుషులు కొట్టి డాక్టర్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అండ్ నిదానంగా తన వైట్ సూట్ అనేది రెడ్ గా మారుతూ ఉంటది. సో అక్కడ ఉన్న ఒక ఆమె చెప్పిద్ది ఇంత కష్టపడే బదులు రెడ్ సూటే కుట్టుకోవచ్చుగా అని. సో అందుకే ఇంకా డెడ్పూల్ తన ఐకానిక్ రెడ్ సూట్ ని కుట్టుకుంటాడు. సో దెన్ డెడ్పూల్ డాక్టర్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుని తన మీద అటాక్ చేసి తన ఫేస్ ని క్యూర్ చేయమని చెప్తాడు. అండ్ తన చంపే లోపలే అక్కడ కొలసిస్ వచ్చి డెడ్పూల్ ని ఆపుతాడు. అండ్ అంతలోనే అక్కడ నుంచి ఫ్రాన్సిస్ తప్పించుకుంటాడు. కొలసిస్ డెడ్పూల్ ని పట్టుకుందాం అనుకుంటాడు. కానీ డెడ్పూల్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. నెక్స్ట్ అక్కడ నుంచి తప్పించుకున్న ఫ్రాన్సిస్ వేడే డెడ్పూల్ అని తెలుసుకుని వెనెసాన్ కిడ్నాప్ చేస్తాడు. సో దట్ డెడ్పూల్ వస్తే తను చంపేద్దామని. సో అందుకే డెడ్పూల్ ఫుల్ ఆన్ ఆర్మ్డ్ పై కొలసిస్ అని వాళ్ళందరితో కలిసి తనతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ బడ్జెట్ ఇష్యూ మూలన క్లైమాక్స్ లో గన్స్ తో జరగాల్సిన పెద్ద ఫైట్ ని స్కిప్ చేస్తారు. కానీ స్టిల్ ఒక పెద్ద ఫైట్ తర్వాత ఫ్రాన్సిస్ ని డెడ్పూల్ చంపేస్తాడు. వెనిసా బాగా డిసప్పాయింట్ అయ్యింది దట్ వేడ్ ఇన్ని రోజులు రాలేదని. బట్ వేడ్ అంటాడు ఇదివరకు మిలే నా మొహం లేదని. వెనిసా మాస్ థీమ్ అనేది చూసి అంటే దీన్ని మొహం ఎలా ఉన్నా నాకు పర్లేదు ఐ లవ్ యూ అని. సో ఇంకా వాళ్ళిద్దరు కలిసిపోతారు. అండ్ ఇలా మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా సెకండ్ పార్ట్ స్టోరీ వచ్చేసి డెడ్పూల్ ని చంపడానికి వచ్చిన కొంతమంది మూలన వెనిసా చచ్చిపోద్ది. అండ్ ఇంకా దాంతో డెడ్పూల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోవడానికి చాలా రకాలుగా ట్రై చేస్తాడు. బట్ తన పవర్స్ మూలన తను చనిపోలేడు. ఇంకా కొలసిస్ తన జేవియర్ స్కూల్ కి తీసుకొచ్చి పాస్ట్ అంతా మర్చిపోయి మాతో హ్యాపీలీ ఉండని చెప్తాడు. ఇంకా డెడ్పూల్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకోవైపు మనం చూస్తాము కేబుల్ అనే అతను ఫ్యూచర్ లో ఒక నాశనం అయిపోయిన ఇంటి దగ్గర నుంచి టెలిపోర్ట్ అయ్యి పాస్ట్ లోకి వస్తాడు. అండ్ ఇంకో చోట మ్యూటెంట్స్ ని ట్రైన్ చేసే స్కూల్లో ఒక
కొత్త పిల్లోడు జాయిన్ అవుతాడు. సో ఆ స్కూల్లో పిల్లలందరినీ టార్చర్ చేస్తారు. సో దట్ ఎంత టార్చర్ చేసినా గానీ మ్యూటెంట్ పవర్స్ వాళ్ళు వాడకూడదని. అండ్ ఈ టార్చర్ తట్టుకోలేక ఆ పిల్లోడు బయటకు వచ్చి మొత్తం అటాక్ చేస్తాడు. తను ఆపడానికి డెడ్ పూల్ అని వాళ్ళందరూ వస్తారు. అండ్ డెడ్ పూల్ ఆ పిల్లోడిని అటాక్ చేయకుండా ఆపుతాడు. అండ్ ఆ పిల్లోడి మెడ మీద కాలర్ అనేది పెడతారు. సో దాంతో తన పవర్స్ వాడలేడు. కానీ ఆ పిల్లోడి మీద దెబ్బలు చూసి అర్థమైంది ఆ స్కూల్లో టార్చర్ చేస్తున్నారని చెప్పి. అందుకే డెడ్ పూల్ ఆ స్కూల్ వాళ్ళని కాలుస్తాడు. దాంతో డెడ్ పూల్ ను కూడా ఆపి తన మెడ మీద కూడా కాలర్ వేస్తారు. అండ్ వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఒక స్పెషల్ జైల్లో వేస్తారు. సో యాక్చువల్లీ డెడ్ పూల్ కాలర్ ఉండడం వలన తన పవర్స్ పనిచేయవు. అండ్ దాంతో తన క్యాన్సర్ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. అండ్ అందుకే అక్కడ డెడ్ పూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. కానీ అక్కడ జైలు మీద కేబుల్ అటాక్ చేస్తాడు. సో యాక్చువల్లీ అసలు ఏం జరిగిద్దంటే ఫ్యూచర్ లో పిల్లోడే పెద్దోడయ్యాక కేబుల్ ఫ్యామిలీని చంపేస్తాడు. సో అందుకే కేబుల్ పాస్ట్ లోకి వచ్చి ఆ పిల్లోని చంపేస్తే ఫ్యూచర్ లో వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ గా ఉండిద్దని చెప్పి ఆ పిల్లోని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ జైల్ అటాక్ లో డెడ్ పూల్ కాలర్ ఇరిగిపోద్ది. అండ్ అలాగే కేబుల్ అండ్ డెడ్ పూల్ అక్కడ నుంచి ఇద్దరు బయటపడిపోతారు. కానీ స్టిల్ ఆ పిల్లోడు అక్కడే ఉంటాడు. అండ్ ఇంకోవైపు డెడ్ పూల్ కలొచ్చిద్ది దట్ వెనస్సా చెప్పిద్ది ఆ పిల్లోని కాపాడటమే తన గోల్ అని. సో అందుకే డెడ్ పూల్ ఆ పిల్లోని కాపాడదామని ఫిక్స్ అయ్యి తన ఒక టీం క్రియేట్ చేద్దామని కొంతమందిని పిలుస్తాడు. అక్కడ తను చాలా మందిని రిక్రూట్ చేసుకుంటాడు. కానీ కామెడీగా వాళ్ళ టీమ్ లో ఇద్దరికి మించి మిగతా వాళ్ళందరూ అక్కడే చనిపోతారు. సో డెడ్ పూల్ ఎలాగోలా కేబుల్ దగ్గర నుంచి ఆ పిల్లోని కాపాడతాడు. కానీ ఏం తెలిసిద్దంటే పిల్లోడికి యాక్చువల్లీ జగర్నెట్ జైల్లో ఫ్రెండ్ అవుతాడు. సో అందుకే ఇంకా పిల్లోడు డెడ్ పూల్ హెల్ప్ అవసరం లేదు, జగర్నెట్ నాతో పాటు ఉన్నాడని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో డెడ్ పూల్ కి దెబ్బలు తగులుతాయి కాబట్టి డెడ్ పూల్ వచ్చి రెస్ట్ తీసుకుంటాడు. అక్కడ కేబుల్ వస్తాడు అని చెప్తాడు ఇంకా ఎలా పిల్లోడు చంపడం మొదలు పెడతాడు అండ్ నెక్స్ట్ మా ఫ్యామిలీని ఫ్యూచర్ లో చంపుతాడని. సో అందుకే తను ఆపాలని చెప్పి డెడ్ పూల్ హెల్ప్ అడుగుతాడు. డెడ్ పూల్ కూడా అంటాడు నువ్వు ఆ పిల్లోడికి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పి. అండ్ కేబుల్ ఆ డీల్ కి ఓకే అనుకుంటాడు. సో అందుకే ఇంకా కేబుల్ అండ్ డెడ్ పూల్ వీళ్ళందరూ కలిసి ఆ పిల్లోడిని ఆపడానికి వెళ్తారు. సో ఒక పెద్ద ఫైట్ తర్వాత ఆ పిల్లోడికి అర్థమయ్యేట్టు డెడ్ పూల్ చెప్తాడు దట్ నువ్వు ఇలా చంపడం తప్పని. కానీ ఆ పిల్లోడు ఇంకా వినడు. సో అందుకే డెడ్ పూల్ ఆ కాలర్ వేసుకుని చెప్తాడు నీకు చంపాలంటే నన్ను చంపని. తను ఎంత చెప్పినా ఎంటలేదని చెప్పి కేబుల్ గన్ తీసుకుని ఆ పిల్లోని కాలుస్తాడు. బట్ మధ్యలో డెడ్ పూల్ వచ్చి తన కాపాడతాడు. అది చూసిన పిల్లోడికి అర్థమైంది తను చేస్తున్నది తప్పని చెప్పి. సో ఇంకా డెడ్ పూల్ దగ్గర తన పవర్స్ లేవు కాబట్టి డెడ్ పూల్ చనిపోతాడు. కానీ కేబుల్ ఇప్పుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఒకే ఒక ఛాన్స్ ఉంటది దట్ ఫ్యూచర్ లోకి వెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి. కానీ కేబుల్ ఒక్క ఛాన్స్ ని వాడి డెడ్ పూల్ ని బతికేట్టు చేస్తాడు. దాంతో ఇంకా డెడ్ పూల్ బతుకుతాడు. అండ్ ఇంకా వాళ్ళందరూ కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ తర్వాత మనకి ఏం చూపిస్తారంటే ఆ వాచ్ ని వాళ్ళు బాగు చేస్తారు. దాంతో ఇంకా డెడ్ పూల్ ఆ వాచ్ తీసుకుని పాస్ట్ లోకి వెళ్ళి వెనిసాని కాపాడతాడు. అదొకటే కాదు తను చాలా క్రేజీ పనులనేవి చేస్తాడు. లైక్ హిట్లర్ దగ్గరికి వెళ్తాడు, గ్రీన్ ల్యాంథర్న్ స్క్రిప్ట్ సైన్ చేయకుండా రైన్ రెనాల్డ్స్ ని చంపేస్తాడు. అండ్ అన్నిటికన్నా మోస్ట్ క్రేజీ పార్టీస్ వోల్వరిన్ ఒరిజిన్స్ లో వోల్వరిన్ ఎదురుగా వచ్చే డెడ్ పూల్ ని తన వెళ్ళి ఇప్పుడే చంపేస్తాడు. సో ఇలా తన పాస్ట్ లో చాలా విషయాలు చేంజ్ చేస్తాడు. అండ్ ఇలా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి డెడ్ పూల్ 3 కంటిన్యూ అవ్వచ్చు. అది ఎలాగో నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ చేశాను డీటెయిల్ గా, అది చెక్అవుట్ చేయండి. సో ఇంకా ఇదే ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ కంప్లీట్ టైమ్ లైన్ ఎక్స్ప్లెయిన్. అండ్ ఐ కెన్ గ్యారంటీ యూ ఖచ్చితంగా ఈ ఒక్క వీడియో చూసి మీరు డెడ్ పూల్ 3 చూసేయచ్చు. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో అడగండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.